పరిశుద్ధులైన తండ్రి, కృపదేవ, భూమి ఆకాశం మాట చేత సృష్టించిన మా ప్రియ తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షిస్తున్నాము. దేవుని స్థితి స్తోత్రం కృతజ్ఞత ఆరాధన అర్పించుతున్నాం. ప్రయత్నించిన వారిలో ప్రభావరి నోవాబు ఇచ్చినటువంటి జ్ఞాన విషయాన్ని ధ్యానించినటువంటి స్తోత్రం తెలుస్తున్నాం. నోవాబు మీ ఎంత ప్రభావం పొందిన వాడు, మీ చేత నిందారహితుగా నీతి న్యాయం లేని వాడుగా మీ చేత తీసుకునే వాడుగా ఉంటున్నాడు. మీకు వందనం తెలుస్తున్నాం. మీరు ధ్యానించే అంశంలో మీరు సాయం చేయండి. మీరు ఆత్మీయ అభిషేకించి మీ యొక్క ప్రొడక్ట్ వాటిని దయచేస్తున్నాం. మీ వాటిని విధేయ చుట్టూవారుగా ఉంటూ మీకు సాయం చేయండి, కాపాడండి, భద్రపరచండి. ఈ రీతిగా వాడే పాటలోను వాక్యదానంలోను మీరే మాకు సాయం చేసినట్టు మీకు చూస్తుందిగా కోరుతున్నాం. దేశమంతా కరోనా వైరస్ బాధపడుతుందిగా ప్రభావం మీరే ప్రజలను కాపాడండి, భద్రపరచండి. 90 ఇతర పదవచ్చు ప్రకారంగా ఏ దేవుడు ఉదాహరణ సమీపించని ప్రభావ ప్రతి కీడపాయం దేవుడిని తప్పించండి, సాయం చేయండి. దుఃఖంలో కష్టంలో వారు ఓదార్చని కాపాడండి. కురిగిన వారిని లేవనెత్తని, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చని మీకు వాక్యం చేత ప్రోత్సాహపరిచి బలపరిచి గర్దించి ప్రభావ మీ మార్గం నడుచు మీరు కోరిన స్థాయిలో ఎదుగుతూ మీరే సాయం చేసి అనుకోవచ్చు. వందనం స్తోత్రం తెలుసు యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. పాట పుస్తకంలో 477వ పాట. నీ స్వరం వినిపించు ప్రభువా, నీ దాసుని ఆరాధించు. అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము
ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చును నన్ను నీదు మహిమా కొరకేగా నీదు మహిమా కొరకేగా ఈశ్వరము ప్రభువా నీ దాసుడాలకించు ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యములు నేర్పించు దాని యందు నడచునట్టు నీతో నీ వాక్యములు నేర్పించు దాని యందు నడచునట్టు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. పాట సంఖ్య 455 పెద్ద పాటల పుస్తకంలో మనమే ప్రభుని పరలోకమును తానే వసించును దాని మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహము ఎంత సుందరమో ప్రభుని గృహము నలుదిక్కుల నుండి కూర్చెనుగా నలుదిక్కుల నుండి కూర్చెనుగా ఏక శరీరము రక్త బంధము చే ఏక శరీరము రక్త బంధము చే వేలాది భాషల నుండినను వేలాది భాషల నుండినను మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు నల్లని తెల్లని
this evening? ఈ సాయంకాల సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాం. Okay, we are looking at some of the titles in the Bible. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని బిరుదులను గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. It is God who gives such titles to people on this earth. దేవుడు భూలోకంలో ఉన్నటువంటి తన ప్రియులకు తాను అటువంటి బిరుదులను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. Last week we saw about Noah. గతించిన వారము నోవాహు గురించి మనం ధ్యానించాం. Okay, Noah means rest. నోవాహు అనగా విశ్రాంతి, It also means confidence. తర్వాత నమ్మకము. Okay, and Noah lived a perfect life. తర్వాత నోవా నిందారహితమైనటువంటి పరిపూర్ణమైన జీవితం జీవించాడు. We also saw that he was a very just man. అంత మాత్రమే కాకుండా అతను నీతిపరుడని మనం చూసాం. In an imperfect world, ఈ యొక్క అసంపూర్ణమైనటువంటి ఈ లోకంలో okay, he was staying as a righteous man. ఆయన నీతిమంతుడిగా జీవించాడు. And so God put his trust upon him. దేవుడు తన నమ్మకాన్ని నోవాహు పైన ఉంచాడు. And he told him to make that boat. దేవుడు ఓడను కట్టుమని నోవాహుకు సెలవిచ్చాడు. Okay, in those days, people have never seen boats. ఆ దినంలో ఈ యొక్క ఓడను ప్రజలు చూడలేదు. Because they have never seen something floating on water. నీటి మీద తేలేటటువంటి వస్తువును ఏది వారు చూడలేదు. And they have never seen rain also coming from heaven. అంత మాత్రమే కాకుండా ఆకాశం నుండి వర్షము కూడా వారు చూడలేదు. Okay, so Noah also had the same experience. నోవాహు కూడా అటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. But he believed on the Lord. అతడు దేవునియందు విశ్వాసం ఉంచాడు. That is why the Bible said, అందుకే బైబిల్లో రాయబడింది. okay, he found grace in the sight of the Lord. అయితే దేవుని దృష్టి యందు నోవాహు కృప నొందిన వాడయ్యాడు. Okay, so we saw his life last week. గతించిన వారం ఆయన యొక్క జీవితాన్ని చూసాము. Okay, the second man we are going to see is, ఇప్పుడు రెండవ వ్యక్తిగా మనం ఎవరిని చూస్తామంటే he is called as Abraham. అబ్రహాం. Okay, we will read from Genesis chapter 18. ఆది కాండము 18వ అధ్యాయంలో We'll read verses 1 to 8. మొదటి 8 వచనములు మనం చదువుతాము. Okay, you can all open your Bibles and you can follow brother as he reads in Telugu. తెలుగులో నేను చదువుతున్నప్పుడు మీరు అది బైబిల్ తెరిచి ఆది కాండము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు మీరు దయచేసి అనుసరించవలసిందిగా కోరుచుతున్నాం. Yes, brother. మరియు మన్బ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్ననేలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. May the Lord bless the portion that we have seen. మనము చదివిన భాగాన్ని ప్రభు మన కొరకు దీవించుగా. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Holy Spirit, we look unto thee for help at this time. పరిశుద్ధాత్మ దేవా, ఈ సమయంలో మీ సహాయం కొరకు మేము వేచి ఉంటున్నాం. Your word is mysterious word. ప్రభా, మీ యొక్క వాక్యము ఎంతో మర్మముతో కూడిన వాక్యం. At the same time, it is simple also, Lord. అంత మాత్రమే కాకుండా అది ఎంతో సులభమైనదిగా. Many times we are not able to understand. అయితే అనేక పర్యాలు మేము దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. So we seek your help, Lord. ప్రభా, మీ యొక్క సహాయం కోరుకుంటున్నాం. Show us the directions. ప్రభా, మేము వెళ్ళవలసిన దారిని చూపించి Give us the understanding. గ్రహింపును దయచేయండి. And Lord, explain to us thine word. మీ యొక్క వాక్యాన్ని మాకు స్పష్టంగా వివరించండి. We love to dig your word, Lord. ప్రభా, మీ యొక్క వాక్యాన్ని త్రవి చూడవాలని మేము కోరుచున్నాం. And so that, Lord, we can get the words of eternal life. ప్రభా, ఆ రీతిగా నిత్య జీవపు మాటలు మేము పొందగలుగుటకు సహాయం చేయండి. Bless thine word at this time, Lord. ప్రభా, మీ యొక్క వాక్యం ఈ సమయంలో దీవించండి. As we are looking at the titles of the word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి దైవజనుల యొక్క బిరుదుల గురించి మేము Last ధ్యానించాము. week thou hast helped us in looking at Noah.
గతించిన వారంలో నోవాహు యొక్క జీవితాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృపకే వందనం చెల్లిస్తున్నాం. This week we want to look at Abraham. ఈ వారం ప్రభా అబ్రహామును గురించి ధ్యానించుండగా సాయం Bless us చేయండి. with your goodness, Lord. మీ యొక్క మంచితనం చేత దయాలత్వం చేత మనకు ఆశీర్వదించండి. Open the heavens for us. మా కొరకు ఆకాశం తెరవండి. Your angels be surrounding us. ప్రభా మా చుట్టూ మీ దూతలు ఉండురుగాక. Our minds and everything be guided by thee. ప్రభా మా మనసులన్నీ కూడా మీ చేత నియంత్రించబడుటకు Our నడిపించబడుటకు సాయం thoughts may చేయండి. not wander here and there. ప్రభా చంచలమైన తలంపులను తలపించి మీ మీద మా గమనం ఉంచుటకు సాయం The చేయండి. purpose for which we are doing this, Lord, may be achieved. ప్రభా ఏ ఉద్దేశంతో ఈ యొక్క ప్రభా పరిచయం ఆరంభించామో మీరే సంపూర్ణంగా నెరవేర్చండి. Many people may watch this, Lord. అనేకులు దీన్ని దృష్టించుటకు సాయం And Lord, చేయండి. they may be encouraged and exhorted and admonished. ప్రభా వారు దీని ద్వారా ప్రోత్సాహపరచబడి గద్దించబడి ప్రభా వారు బలపరచబడుదురు గాక. At this time when this corona is hitting the whole world, Lord, ప్రభా ప్రపంచమంతటా ఇక కరోనా 19 ప్రభా ఉంటున్నది. Lord, where many churches are turning back unto you. ప్రభా అనేక మరి సంఘములు మీ వైపు తిరుగుతున్నాయి. Lord, many people are turning back. ప్రభా అనేకులు మీ వైపు తిరిగి వస్తున్నారు. We have come to know that it is the wrath of the Lord. అది దేవుని యొక్క ఉగ్రతనే గమనిస్తున్నాం. We have gone away from you, Lord. మీ ఎదురు నుండి మేము దూరం వెళ్ళిపోయాం. Forgive us, loving Savior. ప్రేమగల రక్షగా మమ్మల్ని క్షమించండి. As we return back to your word, bless us. ప్రభా మీ యొక్క వాక్యం ఏ యుద్ధకు తిరిగి వచ్చుండగా మమ్మల్ని ఆశీర్వదించండి. And help us to enjoy your fellowship. మీ సహవాసాన్ని ఆనందించుటకు మాకు సహాయం Thank you, చేయండి. Lord, for using me for this ministry, Father. ఈ పరిచయ కొరకు నన్ను వాడుకొనుచున్నందుకు వందనములు. Lord, I am unworthy. ప్రభా నేను అయోగ్యుడను. Hide me behind thine cross. సిలువ చాట నన్ను మరుగుపరచండి. Put your words in this mouth, O Lord. ఈ నోటిలో మీ మాటలు ఉంచండి. People who are watching, Lord, they may hear only your voice. ప్రజలు వినిచిన ప్రజలు మీ స్వరం మాత్రమే విందురుగాక. Bless our brother as he translates. తర్జుమా చేసే సహోదరుని కూడా మాకు దీవించండి. Bless our brothers as they are recording, Lord. రికార్డ్ చేసే సహోదరుని దీవించండి. Bless this time for us. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. Pray in Jesus' precious name. యేసు క్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామమున ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We saw about how Abraham is dealing with some guests. అబ్రహాము తన అతిథులను ఏ రీతిగా సత్కరిస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. The title given to Abraham in the Word of God is దేవుని వాక్యంలో అబ్రహామునికి ఇవ్వనటువంటి బిరుదు ఏంటంటే that he is called as the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడు. I don't think you can get any better title than this. ఈ స్నేహితుడి కంటే ఇంకా గొప్ప బిరుదు ఇంకా శ్రేష్టమైనది ఏది ఉండదు అనుకుంటున్నాను. Friend of God. దేవుని స్నేహితుడు. It is said ఇది చెప్పబడింది that when President Bill Clinton was in USA, president, బిల్ క్లింటన్ గారు యుఎస్ఏ లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు okay, on some days, ఆదివారములలో some days, కొన్ని ఆదివారాలలో okay, he would plan to go and live with somebody. ఎక్కడో కొంతమందితో వెళ్ళి అక్కడ నివసించేవాడు. So he will send a message to that particular person. ఆ వ్యక్తికి సందేశం పంపించి, Okay, I want to come and stay with you. నేను వచ్చి మీ దగ్గర నివసిస్తాను, Will you accommodate me? నాకు మీరు వసతి కలగజేస్తారా? When the president of a country says ఆ యొక్క to a normal man, సామాన్య మానవునికి ఒక ప్రెసిడెంట్ ఆ రీతిగా చెప్పినప్పుడు they are all elated. వాళ్ళందరూ మరి వాళ్ళు They are overjoyed. వారు ఎంతో సంతోషంగా Okay, ఉంటారు. and they prepare their house. వారికి ఇంటిని సిద్ధపరిచి, Okay, somebody is cleaning up everything. ఒకరు ఇంటిని శుభ్రపరిచి, Some of them are whitewashing their houses. కొంతమంది వారికి ఇంటికి రంగులు Bill వేసుకుంటారు. Clinton is going to come and stay with us. బిల్ క్లింటన్ గారు వచ్చి మా ఇంట్లో ఉంటూనే Okay, so they used to think, oh, it's a very great day. అది ఎంతో గొప్ప దినమని వారు తలస్తూ వచ్చారు. Now when the Lord comes in such a way, ఆ రీతిగా ప్రభు వచ్చినప్పుడు how do we prepare ourselves? మనలను మనం ఏ రీతిగా సిద్ధపరచుకుంటాం? The biggest title that can be given to a man, ఒక మానవునికి ఇవ్వబడే గొప్ప బిరుదులన్నిటిలో కూడా friend of God, దేవుని స్నేహితుడు. isn't it? Now when Bill Clinton used to go and stay with them, ఆ బిల్ క్లింటన్ గారు వారి గృహంలో వెళ్ళి నివసించడం, okay, they would all advertise. వారందరూ కూడా ముందు ప్రకటిస్తారు. Do you know Bill Clinton came and stayed in my house? చూడండి సోదరు, మరి బిల్ క్లింటన్ గారు మా ఇంటి వద్ద నివసించారు. And he said for this many days, we talk like this. He spoke like this. ఆయన ఈ రీతిగా మాట్లాడారు, ఆ రీతిగా మాట్లాడారని For చెప్పుకునేవారు. many days that conversation would go on. అనేక దినములు ఆ సంభాషణ, వారితో జరిగిన సంభాషణ బయటికి అందరికి తెలియపరచబడేది. When the Lord wants to be your friend and talk to you, దేవుడు నీ స్నేహితుడిగా ఉండి నీతో మాట్లాడుచున్నప్పుడు how do you prepare? నీవు ఏ రీతిగా సిద్ధపడుతున్నావు? In the Bible, బైబిల్లో in chapter 20 of 2nd Chronicles, రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, okay, there it says, అక్కడ రాయబడింది ఏంటంటే it talks about him being a friend of God. దేవుని స్నేహితుడని చెప్పబడి Chapter 20, 2nd Chronicles, chapter 20, verse 7. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం. Okay, talking about Abraham there. అక్కడ అబ్రహాం గురించి మాట్లాడుతున్నారు. Yes, brother.
రెండవ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 7వ వచనము. Yeah. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితులైన అబ్రహాం యొక్క సంతతికి నీ దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. You are our everlasting God. మీరే మా నీతుడగు And దేవుడు. you are a friend to Abraham. మీరు అబ్రహామునకు స్నేహితుడిగా ఉంటారు. That is the first reference of Abraham being a friend of God. దేవుని యొక్క స్నేహితుడని మొట్టమొదటిగా మరి అబ్రహాం విషయం చెప్పడం మొదటి రెఫరెన్స్. Okay, you will not find it in Genesis. ఆది కాండంలో ఈ విషయం తెలియదు. You will not find it in Genesis. ఆది కాండంలో మనం చూడం. Then in Isaiah 41:8 it says, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 7వ వచనంలో, okay, he was pleased with Abraham, అబ్రహామును బట్టి దేవుడు so సంతోషించి he was called as a friend of God. దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడుచున్నాడు. Isaiah 41:8. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనము, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. You are my friend's generation. నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. See, everything has got a meaning when the Bible writes something like that. బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడిందంటే ప్రతి దానికి ఒక అర్థం ఉంటున్నది. Okay, and then you go to James యాకోబు పత్రిక వెళ్ళేటప్పుడు chapter 2 రెండవ and అధ్యాయం verse 23. 23వ వచనంలో Again it says he was called as a friend of God. దేవుని యొక్క స్నేహితుడని అక్కడ కూడా చెప్పబడుతుంది. And regarding Abraham, అబ్రహాం విషయం చెప్పబడుతుంది. yeah, brother. 2:23. రెండవ అధ్యాయము 23వ వచనం. Yeah. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడను అనే లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. The reason why he was called as a friend of God, దేవుని స్నేహితుడని పిలువబడుటకు కారణం, the reason is given in this particular verse. ఈ వచనంలో దాని యొక్క కారణం ఇవ్వబడింది. Abraham believed on God. అబ్రహాము దేవుని నమ్మెను. He believed on God. అబ్రహాము And it దేవుని was counted towards his righteousness. అది అతనికి నీతిగా ఎంచబడను. Okay, that is what has made him a friend of God. అదే దేవుని నమ్మే విషయమే అతని దేవుని స్నేహితుడిగా మార్చినది. Okay, now when you want to be a friend of somebody, నీవు ఎవరికైనా స్నేహితుడిగా ఉండాలని there are కోరితే certain things which you have to do. కొన్ని విషయములను చేయవలసి ఉంటున్నది. Okay, in Proverbs chapter 23 it says, 23 మరి సామెతల గ్రంథంలో in one of the places it says, అక్కడ రాయబడింది ఏంటి? if you want to be a friend, you must know how to develop that friendship. నీవు స్నేహితుడిగా ఉండాలంటే ఆ స్నేహమును ఏ రీతిగా కొనసాగించాలో నీవు తెలుసుకొనవలసిన వాడు. It is just not that you make a friend and you just leave him off. ఒక స్నేహితుని చేసుకుని ఆ రీతిగా వదిలిపెట్టుట కాదు. A man who wants to be a friend must behave like friend. అయితే స్నేహితుడిగా ఉండదలసిన వాడు స్నేహితుడిగా నడుచుకొనవలసిన వాడుగా ఉంటున్నాడు. Okay, it is in 23 Proverbs. సామెతలు 23వ అధ్యాయం. Okay, you can search it out for yourself. మీరు దాన్ని చూడవచ్చు. Okay, you can find it out for yourself. It is there in 23. 23వ అధ్యాయం ఉంటుంది, దాన్ని మీరు వెతికి చూడవచ్చు. A friend must behave like a friend. స్నేహితుడు స్నేహితుని వలె నడుచుకోవాలి. Okay, and that is what has happened with Abraham. అబ్రహామునికి అదే సంభవించినది. The God of gods, దేవుడు the King of దేవాదేవుడు, kings, రాజులకు the రాజు, creator of the heaven and earth, భూమి ఆకాశముల the సృష్టికర్త, Lord who can do anything and everything by his word. తన మాట చేత వాక్కు చేత సమస్తమును The కలిగజేసేవాడు. Bible says in the book of Isaiah that he sits on the circle of the earth. మరి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం చెప్పింది ఆయన భూమండలం మీద నివాసమై ఉంటున్నాడు. Okay, in the book of Isaiah itself he says the heaven is my throne and the earth is my footstool. మరి యెషయా గ్రంథంలో ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమైనటువంటి దేవుడు, The Lord who can command a sea to split, సముద్రమును పాయలుగా విభజించబట్టుగా ఆజ్ఞాపించేవాడు, the Lord who can split a river. ఆ నదిని రెండు పాయలుగా చేసే దేవుడు, Okay, the Lord who can stop the sun. సూర్యుని ఆపివేసే దేవుడు, That sort of a God. అటువంటి దేవుడు. The Lord who can bring drought. మరి కరువును The తెచ్చేటటువంటి, Lord who can bring a lot of famine. మరి కరువును మరి ఏమి నీరు లేని స్థలం, Or the Lord who can bless the ground. భూమిని ఆశీర్వదించే దేవుడు. Okay, in a drought condition, 100-fold can grow. ఆ యొక్క మరి ఏమి పండనటువంటి స్థలములో, ఆ గొడ్డుబాని స్థలంలో సమృద్ధిగా నూటికి He నూరంతలు can bring ఫలించేటట్టు streams in the desert. ఆయన మరి ఎడారిలో నదులను That sort ప్రవహింపజేసే of a powerful God. అటువంటి శక్తి కలిగిన దేవుడు. Okay, he wants to be friend of mankind. మానవుని యొక్క స్నేహితుడు కావాలని కోరుతున్నాడు. You know the basic reason why he created man. మానవుని మూలంగా దేవుడు సృష్టించిన Okay, కారణం ఏంటంటే, in the book of Genesis, if you see in chapter 3 and all, verses 1 to chapter 1 to 3, మొదటి 3వ అధ్యాయంలో ఆది కాండంలో చూసినట్లయితే, said, "Let us make man in our image." మానవుని మన స్వరూపంలో మన Why should the Lord make a man? మానవుని దేవుడు ఎందుకు సృష్టించాలి? He said, "I will make a man in my own image." నా యొక్క సొంత రూపంలో మానవుడు Okay, చేస్తాను. he will be my image. He will think like me. నా వలే అతను ఆలోచిస్తాడు, He will behave like me. నా వలే ప్రవర్తిస్తాడు. Why does the Lord want
this? ఎందుకు దేవుడు ఆరతి కోరాడు? Because in the cool of the day, you want to come and have fellowship with man. ఎందుకంటే చల్లని పూట ప్రభు దేవుడాది దేవుడు మానవులతో సహవాసం కలిగి It is not that God was alone. దేవుడు ఒంటరిగా లేడు. Okay, it is not. He's got legions of angels serving him. ఆయనను సేవించేవారు మరి కోట్ల కొలది ఎంతమంది దేవదూతలు But he ఉన్నారు. created his own creation. అయితే తన స్వంతగా ఈ మానవుని He సృష్టించాడు. breathed into him and man became a living being, the word of God says. ఆ దేవుని వాక్యం సొలిచిన రీతిగా మానవుని నిర్మించి తన జీవ మరి నాసికారంధంలో Every day జీవవిధంగా the Lord would come to the Garden of Eden. జీవాత్మ అయ్యాడు. ఆ రీతిగా దేవుడు ప్రతి సాయంకాలం వీరి ఎదుగు వచ్చేవాడు. And he would talk with Adam. ఆదాముతో మాట్లాడేవాడు. You know, one day Adam and the Lord were talking. ఒక దిన ఆదాము వాళ్ళు మాట్లాడుతూ దేవుడు ఆదాముతో So he మాట్లాడుతున్నాడు. must have told Adam, ఆదాముతో నుండి వచ్చు. Adam, tomorrow I'm going to come little early. ఆదాముతో ప్రభు అన్నాడు, రేపు కొంచెం ఉదయం త్వరగా వస్తాను. Why Lord? ఎందుకు ప్రభా? I will tell you tomorrow when I come. నేను రేపు వచ్చిన తర్వాత చెప్తాను. Okay, so he came. ఆయన వచ్చాడు. And then all the animals and the birds gathered. అక్కడ మరి మృగములు ఆ యొక్క పక్షులని చేరాయి. Okay, and the Lord said, ప్రభు అన్నాడు, okay, Adam, you name, what name you want to keep? వీటికి ఏ పేర్లు పెట్టాలనుకుంటో పేరు పెట్టమన్నాడు. Adam, whatever name Adam gave, that became the name. ఆదాము ఆ యొక్క జంతువులకు పక్షులకు ఏ పేర్లు ఇచ్చాడో ఆ పేర్లు ఆ రీతిగా వాటికి కలిగాయి. He created everything and handed over to Adam. దేవుడు సృష్టిని చేసి ఆ పక్షులను జంతువులు చేసి సమస్తము మానవుని ఆదాము చేతికి That is అప్పగించాడు. what is the quality of our God. మన దేవునికి గుణగణం He doesn't keep anything for himself. తన కొరకు తాను దాచుకో. Okay, he gave his only begotten son for you and I. నీ కొరకు నా కొరకు తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. He wants to discuss with us. ఆయన మనతో ముచ్చటించాలని కోరుతున్నాడు. The problem is, సమస్య ఏంటంటే we don't behave like the way the Lord wants us. ప్రభు మనల్ని కోరిన రీతిగా మనం ఆ రీతిగా నడుచుకున్నట్లేదు. Abraham believed on the Lord, it was counted towards him as righteousness, and therefore he was called as a friend of God. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది కనుక అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడుగా పిలువబడి Now, ఉన్నాడు. if you want to be a friend of God, ఇప్పుడు నీవు దేవుని స్నేహితుడుగా తలిచినట్లయితే there are certain criteria. కొన్ని కావలసినటువంటి మరి గుణగణాలు ఉండాలి. We say no qualification requisition. ఏదైనా పదవి కొరకు మనం అప్లై చేసినప్పుడు దానికి కావాల్సిన అర్హతల గురించి మనం You మాట్లాడుతాం. must be a graduate, you must be this, you must be that, you are like that. నీవు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, పట్టభద్రుడు అయి ఉండాలి, ఇంకా కొన్ని గుణగణములు అర్హతలు కలిగి ఉండాలి. If you have all those things, అవన్నిటి కలిగి ఉన్న తర్వాత okay, then you can apply for that particular post. అప్పుడు ఆ పదవికి నీవు మరి దరఖాస్తు చేయడానికి నీవు యోగ్యుడిగా ఉంటావు. God is even today searching for friends. ఈ దినం కూడా దేవుడు తన కొరకు స్నేహితులను Okay. వెతుకుతున్నాడు. You know, in Ezekiel 22:30 it says, no? 22వ అధ్యాయం 30వ వచనంలో మరి ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. I sought for a man. నేను ఒక మనిషిని I am వెతుకుతున్నాను. seeking for a man నేను ఒక who will stand in the gap. ఈ ఖాళీ స్థలంలో నిలిచినాడు. And who will make the hedges. ఆ యొక్క మరి ఖాళీ స్థలాన్ని పూర్తి చేసేవాడు కావాలి. Who will stand in the gap, who will make the hedges. ఆ యొక్క బద్దలైన సందులో నిలబడి దానికి తగిన వాడు ఎవడు కావాలని, తర్వాత ప్రాకారము దిట్టపరిచేవాడు కావాలని కోరుతున్నాడు. And there it says, అక్కడ చెప్పబడింది I ఏంటి? found none. అయితే నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదని ఎహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో మనం I చదువుతాం. found none, it says. అక్కడ నేను ఒకడైనను కనబడలేదని చెప్తున్నాడు. But here is God. ఇక్కడ ఉన్న దేవుడు He is having a friend called Abraham. తనకు ఒక స్నేహితుడు కలిగి ఉన్నాడు. ఆ స్నేహితుడి పేరు అబ్రహాం. Criteria number 1, if you want to be a friend of God, దేవుని యొక్క స్నేహితుడు ఉండాలంటే మొట్టమొదటిగా నువ్వు కలిగవలసినటువంటి అర్హత you ఏంటి? must have reconciled to our God. దేవునితో నువ్వు సమాధాన పరచబడి ఉండాలి. What do you mean by reconciliation? సమాధాన పరచబడి అంటే ఏంటి? Well, that means you must accept that I am a sinner. దాని అర్థం ఏంటంటే నీవు పాపు అని ఒప్పుకోవాలి. Okay, you must confess your sin to the Lord. నీ పాపాన్ని ప్రభు You must be cleansed by the blood of the Lord. క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడాలి. Okay, you must be baptized in the Lord. నువ్వు ప్రభు నామం పేరిట బాప్తిసం Okay, పొందాలి. and then after that you can become a friend of God. ఆ తర్వాత నీవు దేవుని స్నేహితుడిగా ఉంటావు. Okay, God loves to talk to sinners also. దేవుడు పాపులతో కూడా మాట్లాడడానికి But if ఇష్టపడతాడు. you want to be very close, ఇంకా నువ్వు ప్రభుకు సమీపంగా ఉండాలంటే the holiness of God will not allow you to come near God because if you are a sinner. నీవు పాపిగా ఉంటే దేవుని పరిశుద్ధత ఎంత గొప్పదంటే
దేవుని సమీపించకుండా ఈ పాపం నిన్ను That దూరపరిచింది. is why in the Bible it says in chapter 33 of Exodus, అందుకే 33 నిర్గమాకాండం 33 అధ్యాయంలో Moses telling God, దేవుడు మరి మోషే దేవునితో అంటాడు, Lord, I want to look at you. ప్రభా మీ వైపు నేను I చూడాలి, want to see your face. మీ యొక్క ముఖమును నేను How do you చూడాలి. look, Lord? ఏ రీతిగా మీరు The కనబడతారు? Lord said, ప్రభు అంటాడు, no man can look at me and live. ఏ మానవుడు నన్ను చూచి బ్రతకలేడని ప్రభు Because the సెలవిస్తున్నాడు. holiness of God is so great. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పదంటే If a sinner looks at him, he will die. ఆ పాపి దేవుని వైపు చూసినప్పుడు చనిపోతాడు. So therefore you have to change yourself. అయితే నీవు మార్పు చెందవలసిన వాడిగా You ఉంటున్నావు. have to reconcile with the Lord. దేవునితో నువ్వు సమాధానపరచబడాలి. What we call as born again. దాన్ని మనం తిరిగి జన్మించాలంట. You have to be born again. నీవు తిరిగి జన్మించాలి. It was Nicodemus, no? Who asked? Yes. నికోదేమును ప్రభు తిరిగి జన్మించాలి. Like Nicodemus asked, how can I be born again? Can I go into my mother's womb again? నీ తిరిగి జన్మించా అంటే తిరిగి నేను తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించాలా అని నికోదేము యేసు ప్రభువుతో అంటున్నాడు. Born again means తిరిగి you జన్మించాలి. accept you are a sinner. నీవు పాపి అని You ఒప్పుకోవాలి. tell the Lord that Lord I am sinner. Please forgive me. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని అడగాలి. It is an humbling experience. అది తను తాను తగ్గించుకునే అనుభవం. It is not a pride. అది గర్వము అతిశయం కాదు. Okay, many of us don't confess because we are proud. మనలో అనేకము అతిశయము గర్వము కలిగి ఉండటం బట్టి మనం ప్రభు ఎదుట ఒప్పుకోము. See, in English there is a saying, ఆంగ్లంలో ఈ మాట ఉంటుంది, man is God's natural enemy. మనుషుడు దేవునికి స్వభావ సిద్ధముగా విరోధి. In the book of Ephesians you will find this. ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం In చూస్తాం. chapter 2 verses 1 to 3 it says, రెండవ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో okay, we were children of wrath of God. మనము దైవోగ్రతకు పాత్రులైన పిల్లలుగా ఉంటేమి. You will find it in verse 3. మూడవ వచనంలో మనం చూస్తాం. Okay, in the last line you will find in English. ఆ ఆంగ్లంలో మరి చివరి భాగంలో మనం చూస్తాం. Yeah, దైవోగ్రతకు పాత్రలమై స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. Yes, we were children of anger. మరి మనము ఉగ్రత పాత్రలుగా మరి కోపం పుట్టించే You వారుగా can read all the 3 verses. మొదటి 3 వచనాలు చదువుదాం. Yeah, brother. మొదటి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. Yes. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటారు. Yes. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటివి. We were living on our own, isn't it? మనం సొంతగా జీవిస్తూ వచ్చాం. According to our flesh, whatever it says. మన యొక్క శరీరం యొక్క మనసు యొక్క ఇచ్చిన And working under the prince of the air, that is Satan. ఇక్కడ రాయబడింది ఏంటి? అంధకార సంబంధమైన ఆ యొక్క శక్తి అనుభవం చేత ఆ అధిపతి The prince of వాయుమండల సంబంధం అధిపతి కింద Yeah, పనిచేస్తాడు. that is called as Satan. అది సాతాను. We were working under him. సాతాను కింద Okay, పనిచేస్తాడు. we were doing everything of our own. మనం మన సొంతగా చేస్తూ వచ్చాం. God reconciled us. In verse 2 it says, no? రెండవ వచనంలో దేవుడు మనని ఆయన మనని With Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారితో సమాధానపరిచాడు. Jesus came only for that reason. ఆ కారణం కొరకే ప్రభు వచ్చారు. He needed a savior, so Lord came as a savior. మనకు రక్షకుడు అవసరమై ఉన్నందున యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా మనకు Because we వచ్చారు. have to go to heaven. మనం పరలోకానికి We have to వెళ్ళాలి. be with him. ఆయనతో మనం ఉండాలి. So Jesus came. యేసు ప్రభువారు వచ్చారు. So we were children of wrath. మనము ఉగ్రత పుత్రులుగా That ఉంటుంది. means we were condemned. దాని అర్థం ఏంటంటే మనము ముందుగానే తీర్పు తీర్చబడ్డాం. We could not have stood before the Lord. దేవుని ఇష్టం మనం నిలిచిండే భాగ్యం లేదు. 8:15 of Romans says today, రోమిల రాసిన పత్రిక 8వ now we అధ్యాయం call him boldly as Abba and Father. అబ్బా తండ్రి అని ఇప్పుడు ధైర్యంగా రోమిల రాసిన పత్రిక 8:15 ప్రకారంగా Yeah, చెప్పగలుగుతున్నాం. that is because we are reconciled to the Father in heaven. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి తండ్రితో మనము సమాధాన పరచబడి ఉన్నాం. 2 Corinthians 2 కొరింథీయుల chapter 5 verse 17 says, 5వ అధ్యాయం 17వ వచనం, if you are in Christ, you are a new creature. రాగా క్రీస్తు యేసునందు ఉన్నట్లా నీవు నూతన సృష్టి అని చెప్పబడింది. Now we are a new creature now. No, old things have gone away. ఇప్పుడు మనం నూతన సృష్టిగా క్రొత్త సృష్టిగా Now చేయబడ్డాం. no more I live under the kingship of the prince of the air. ఈ యొక్క వాయు సంబంధమైన అధిపతిని అనుసరించి ఇంకా జీవించము. Okay, we don't live according to our flesh. మన శరీరానుసారంగా జీవించము. We are no more children of wrath now. ఇప్పుడు ఉగ్రత పుత్రులముగా లేము. In
2 Corinthians 5, 18, 19 and 20 it says, 2 కొరింథీ 5వ అధ్యాయం 18, 19 వచనంలో చూసినట్టయితే okay, there it says we have been reconciled మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాము. by the blood of the Lord Jesus Christ we are reconciled to the Lord. క్రీస్తు ప్రభువారి రక్తాన్ని బట్టి మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. Children of wrath have turned us children of righteousness in verse 21 there. 21లో చెప్పబడిన రీతిగా మనము దేవుని యొక్క పిల్లలుగా, మనము ఉగ్రత పుత్రులుగా ఉన్నటువంటి మనము దేవుని పిల్లలుగా నీతిగా తీర్చబడి Yes, ఉన్నాం. in verse 21 it says, now we are converted into righteousness of the Lord. ఇప్పుడు మనము ఆయన దేవుని యొక్క ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరిగిన ఆయనను మన కోసం ఆయన పాపముగా చేసెను. And verse 21, we'll read verse 20. 20 వచనం. కాగా దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. Yeah, reconciliation is there. అక్కడ సమాధానపరచబడుతున్నది. In verse 21 there is a word called righteousness. అక్కడ But I don't know whether it is there. దేవుని నీతిగా మనం తీర్చబడుతున్నాం. 21 Yeah, we have been converted, we have been changed. మనము మార్పు చెందబడి దేవుని యొక్క నీతిగా మార్చబడ్డాం. You want to become a friend of God? దేవుని స్నేహితుడిగా నీవు కావాలని The first thing you have to do is, మొదటిగా నువ్వు చేయవలసినది you have to alter yourself. నీవు మార్చుకోవాలి. You have to come to the knowledge of Christ. క్రీస్తు ప్రభువారి యొక్క మరి రక్షణ గురించిన జ్ఞానం You have to come under his headship. ఆయన యొక్క శిరస్త్వం కిందికి రావాలి. He must become your king. ఆయన నీకు రాజుగా ఉండాలి. Only then he can become your friend. అప్పుడు మాత్రమే ఆయన నీ స్నేహితుడిగా కాగలడు. Okay, we were one day alienated by sin. మన పాపం ద్వారా దేవునికి మనం దూరపరచబడిన వారుగా ఉంటుమి. Therefore we required reconciliation. అందుకే మనకు సమాధాన పరచబడట అవసరమైనది. Okay, Satan, he tells people, సాతానుడు ప్రజలతో అంటాడు, oh, everything is fine, don't worry. అన్ని బాగానే ఉన్నాయి, ఏమి చింతపడవద్దు Whatever అంటాడు. you are doing is also fine. నువ్వు ఏం చేస్తున్నావు అదేనే సరైనదే. You will find it in Jeremiah chapter 8 verse 11. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనంలో Okay, ఈ there it says, he says, peace, everything is peace. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము, Yes. సమాధానం లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయలను పైపైన మాత్రమే బాగు చేయుదురు. When there is no peace, he says peace. సమాధానం లేని సమయమున సమాధానం That means he is actually fooling us out. దాని అర్థం ఏంటంటే మనల్ని బుద్ధిహీనులుగా వెరివాడుగా He చేస్తున్నాడు. is giving us false. అన్ని తప్పుడుగా మనకు నేర్పిస్తున్నాడు. Okay, because he is a liar, the Bible itself says. బైబిల్ సెలవిచ్చిన రీతిగా వాడు అబద్ధికుడు. You will find in chapter Jeremiah again. ఇర్మియా గ్రంథంలో మరొకసారి Okay, in chapter 23 and verse 17 also. 23వ అధ్యాయము 17వ వచనంలో Where కూడా there is no peace, he says peace. 23వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము, సమాధానం లేని సమయంలో మరి సమాధానమే He చెప్పేవాడుగా is a ఉంటాడు. liar. అబద్ధికుడుగా So ఉంటున్నాడు. don't believe on him. ఆయన ఏమాత్రం నమ్మవద్దు. People might say in the world. లోకములో ఉన్న ప్రజలు అనవచ్చును. 23:17. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనము, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీరు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనం బట్టి పలుకుదురు. What are you doing? మీరు ఏం You are చేస్తున్నారు? hearing to all false prophecy, no? తప్పుడు బోధన వింటున్నారు. Yes. All false ministries. తప్పుడు పరిచర్య. Okay, so check yourself. నీవు పరీక్షించుకో. The world will say you are very fine man. నీవు ఎంతో చక్కగా ఉన్నావని, The world will say that you are doing all right నీవు things. మంచి కార్యం చేస్తున్నావని లోకం అంటుంది. The world can make a fool out of you. నిన్ను లోకము నిన్ను బుద్ధిహీనుడిగా The విరివాన Bible says బైబిల్ అంటుంది, there is none righteous, no not one. నీతిమంతుడు లేడు, ఒకడు లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. Romans chapter 3 verse 10. రోమిలి రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో When మనకు the Bible says there is none righteous, that means there is none righteous. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుని వెతుకువాడు లేడని వాక్యం సెలవిచ్చింది. Okay, ఇంకా నీతిమంతుడు లేడు, so there cannot be any man who is righteous. ఇంకా నీతిమంతుడు అనేవాడు లేడు. So everybody is a sinner. ప్రతి ఒక్కడు పాపి. So first and foremost, మొట్టమొదటిగా ప్రధానంగా you want to become the friend of the King of Kings? రాజులకు రాజుగా ఆయనతో నువ్వు స్నేహితులుగా కావాలంటే Come and confess. నీ వచ్చి ఒప్పుకో. Now in the case of Abraham, అబ్రాహాము విషయంలో you may ask me, నీవు అడగవచ్చు, brother, where did Abraham confess? అబ్రాహాము ఎక్కడ ఒప్పుకున్నాడు? Where did he say that I am a sinner and all? నేను పాపినని ఎప్పుడు ఎందుకు? You have to go back to Genesis chapter 12. ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్తే Verse 1, 2, 3 says, మొదటి 3 వచనాల్లో God is telling him, you come out from among them. నీవు వాళ్ళని బయటికి వెళ్ళరమ్మని. You are worshipping some idol. నీవు విగ్రహం ఆరాధిస్తున్నావు. In the Torah it says,
says, that is the book which the Jews follow. యూదులు అనుసరించినట్టు తోరా గ్రంథంలో రాయబడింది It is said that the family of Abraham, అబ్రహాం యొక్క కుటుంబం, okay, his father and all, వారి తల్లిదండ్రులు, I think his father's name is Nahor. తండ్రి పేరు నాహోరు. So he was worshipping all idols. వారు మరి అతను విగ్రహం చేసేవాడు. Okay, in his house there are a lot of idols. ఆ ఇంటిలో అనేకమైన మరి విగ్రహాలు ఉంటున్నాయి. So he was worshipping all idols. ఆ విగ్రహం మరి ఆరాధించేవాడు. And the Lord said, ప్రభువు అన్నాడు, see, I don't like all this. నేను ఇవి ఇష్టపడను. You come out from among them. నీవు వాళ్ళలో నుండి బయటకు వచ్చి, When you come out from among them, వాళ్ళ నుండి బయటకు వచ్చి, then I will bless you. నేను నిన్ను I'll ఆశీర్వదిస్తాను. make you a great nation. నేను గొప్ప జనంగా Anybody చేస్తాను. who blesses you will be blessed. నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదించబడతాడు. Anybody who curses you will be cursed. నిన్ను శపించేవాడు శపించబడతాడు. What is the terms and condition? ఇప్పుడు షరతులేంటి? If you want to be my friend, నీవు నా స్నేహితుడిగా ఉండతలిచినట్లయితే you leave your old man. నీ పాత ప్రాచీన You పురుషుని leave వదిలిపెట్టి, your idol worship. నీ యొక్క విగ్రహారాధన విడిచిపెట్టి, Leave your parents. నీ తల్లిదండ్రులు Leave వదిలిపెట్టి, everybody. అందరిని వదిలి Nothing should come along with you. నీతో పాటు ఇది రాకూడదు. Because I will make you into a new creature. ఇప్పుడు నేను నూతన సృష్టిగా చేస్తాను. And look at Abraham అబ్రహాం వైపు చూడండి, in chapter 12 and all. 12వ You అధ్యాయంలో will find that he comes out. ఆయన బయట వచ్చాడు. But he is coming along with Lot, it says. లోతును తీసుకొని బయలు వెళ్ళాడు. He came along with Lot. లోతును తీసుకొని వచ్చాడు. And in till chapter 13, 13వ అధ్యాయం you will వరకు not find God is talking to this man. అబ్రహాముతో దేవుడు మాట్లాడట్లేదు. After he left Lot, when he separated, లోతు అబ్రహాం వేరుపరచబడిన తర్వాత then God is talking to this man again. తిరిగి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. Chapter 13 verse 1. 13వ అధ్యాయం మొదటి వచనము, Yeah, brother. అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. Okay, brother. Chapter 15 verse 1. 15వ అధ్యాయము మొదటి వచనం, ఆది కాండము 15వ అధ్యాయం మొదటి వచనం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెమును, నీ కేడెము నీ బహుమానం అత్యధికమునని చెప్పెను. Okay, in one place it says, చెప్పబడింది it says after he left Lot, in chapter 13 verse 1 only. 13వ అధ్యాయం మొదటి He came along with Lot, it says. అక్కడ 13వ లోతును తీసుకుని వచ్చాడు. He brought Lot along with him, which the Lord did not like at all. దాన్ని దేవుడు ఏమాత్రం ఇష్టపడలేదు. So he was not willing to talk to Abraham. అబ్రహాంతో దేవుడు మాట్లాడక Okay, and so Lot was living with him and there was fight. లోతు అబ్రహాం కలిసి జీవించడం, వారి మధ్య కలహం. Okay, and then so they had to separate themselves. వారు మరి దూరపరచబడవలసిన అవసరం And వచ్చింది. then after he had separated from Lot. లోతు నుండి వేరుపరచబడిన తర్వాత, Yeah, brother, you tell me. 14వ వచనంలో, Yes. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీవు కనిలెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టును చూడుము. Correct. ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. What is the Lord telling? ప్రభువు ఏమి సెలవిస్తున్నాడు? Now after he had separated from Lot, he is blessing him. అబ్రహాము లోతును వదిలిపెట్టిన తర్వాత అప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. After he separated, so Lot does not want any of their old man. లోతును అబ్రహాం విడిచిన తర్వాత, అంటే నీ ప్రాచీన God told Abraham, you and Sarah only come out. నీవు సారా మాత్రం బయటికి రమ్మని. But he brought Lot along with him. లోతును తీసుకొచ్చాడు. There was no blessing. ఆశీర్వాదం There లేదు. was only fight between his servants and Lot's servants. మరి లోతు యొక్క మరి అబ్రహాం యొక్క పశువుల కాపురులకు కలహం జరిగింది. After they separated, వారు ఇరువురు వేరైన తర్వాత God is coming and telling him. దేవుడు వచ్చి వారితో అంటున్నాడు. In chapter 15 verse 1 it says, 15వ అధ్యాయం మొదటి I వచనం, am thine reward and shield, no? నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికము అని చెప్పాడు. Abraham, I am the shield and the exceeding great reward. అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడము. Because he is separated from the old life. పాత జీవితం నుండి అతను ప్రత్యేకించబడిన, That is the conversion of Abraham. అబ్రహాం యొక్క మార్పు చెందిన స్థలం. Okay, where he said, told the Lord that, Lord, I leave everything for your sake. ప్రభువా మీ కొరకు వీటన్నిటిని వదిలిపెడుతున్నాను. He came out, ఆయన బయటకు వచ్చి, not knowing where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Wherever the Lord directs, I will go. ప్రభు ఎక్కడ చూపిస్తే అక్కడ వెళ్తాను. Lord honored his faith.
ప్రభు అబ్రహాం యొక్క విశ్వాసాన్ని గడపరిచాడు. Abraham is called the father of faith, no? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. In faith he came out. విశ్వాసం ద్వారా వెలుపలికి వచ్చాడు. And that is why the Lord wanted him to be his friend. అందునిమిత్తమే దేవుడు అబ్రహామును స్నేహితుడిగా ఉండాలని కోరాడు. Quality number one, if you want to be friend of God. నీవు దేవునితో స్నేహితుడిగా ఉండవాలని అన్నట్లయితే మొట్టమొదటి అర్హత ఏంటంటే What you have to do? నువ్వేం చేయాలి? You have to be reconciled with God. దేవునితో నీవు సమాధానపరచబడాలి. Yes, only then God can become your friend. అప్పుడు మాత్రమే దేవుడు నీ స్నేహితుడిగా ఉండగలడు. Secondly, రెండవదిగా okay, you should be available. If you are a friend, you have to be available. నీవు దేవుని స్నేహితుడిగా ఉంటే నీవు ప్రభు యొక్క అందుబాటులో ఉండాలి. Yeah, you know, if I have a friend, I love to spend my time with him. నేను నా స్నేహితుని ఇష్టపడితే నేను నా స్నేహితుతో సమయం గడపవాలని కోరుతాను. We will keep on talking more and more. ఒకరితో ఒకరు అరితిగా మాట్లాడుతుంటా. Whenever we get time, we sit somewhere. సమయం దొరికినప్పుడల్లా ఇక్కడ కూర్చుంటా. Maybe in a coffee shop. లేక ఏదైనా కాఫీ తాగే చోటు. Okay, in a coffee shop. కాఫీ షాప్ లో. Or it may be on a culvert on a road. లేక రోడ్డు మీద లేక ఏదైనా కాలువ ప్రక్కనైనా. Okay, we may sit there and we may talk for hours. అక్కడ కూర్చుని గంటలకు తరబడి మాట్లాడవచ్చును. Now, if I am busy in something of my own, నా స్వంతగా వేరే పనిలో నేను నిమగ్నమై ఉంటే then how can I maintain a good friendship? నేను మరి మంచి స్నేహమును ఏ రీతిగా కొనసాగించగలుగుతాను? You know, it is said in marriage also. వివాహంలో కూడా. I don't know how your marriage is. మీ వివాహం ఏ రీతిగా? If your marriage is in doldrums, check whether you are spending time with each other. మీ వివాహము మరి ఒడుదుడుకుతో ఉన్నట్లయితే మీరు ఒకరితో ఒకరు గడిచే Husband సమయాన్ని must spend time with wife and wife must spend time with husband. భార్య భర్తతో సమయం గడపాలి, భర్త భార్యతో కూడా సమయం గడపాలి. Okay, we generally recommend that both of them must get up early in the morning. ఇరువురును వేకునే లేచి Both of them, ఇరువురు కూడా and they must pray together. కలిసి ప్రార్థించాలి. That is how the family will grow. ఆర్థిక కుటుంబం ఎదిగేదిగా ఉంటుంది. That will be a successful marriage. అది విజయవంతమైనటువంటి వివాహం. Because both of them are spending time. ఇరువురు కూడా కలిసి సమయం If గడుపుతున్నారు. you are not able to spend time with the Lord, ప్రభుతో నీవు సమయం గడపకుండా ఉంటే what do you mean by spending time with God? దేవునితో సమయం గడుపుట అంటే Getting up in the morning and praying to Him, ఉదయకాలం లేచి ఆయనతో ప్రార్థించడం, spending time in His Word. ఆయన వాక్యంలో That సమయం is how గడపడం. He speaks to us nowadays. ఆ రీతిగా ఈ దినంలో దేవుడు మనతో Okay, మాట్లాడుతున్నాడు. He doesn't speak through angels and all. మరి దేవదూతల ద్వారా Or దేవుడు we don't hear మాట్లాడలేదు. His voice. ఆయన స్వరాన్ని మనం But వినలేకపోతున్నాం. today we have the Word of God. ఈ దినంలో ఆ దేవుని వాక్యం మనకు Okay, ఉన్నది. spend time in the Word of God. దేవుని వాక్యంలో సమయం Spend గడుపు. time in fellowship with His children of God. దేవుని యొక్క పిల్లలతో సహవాసంలో సమయం గడుపు. Whenever there is a church prayer meeting, run there. ఎక్కడైనా సంఘ కూడిక ఉన్నట్లయితే వెళ్ళి ప్రార్థించాలి. Wherever the Word of God is being preached, go there. దేవుని వాక్యం ఎక్కడ బోధించబడినా వెళ్ళాలి. Because God will talk to you. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడతాడు. But if you tell me, ఒకవేళ నీవు ఈ రీతిగా అన్నట్లయితే, oh, I am very busy, brother. సోదరా నేను ఎంతో పని కలిగి ఉన్నాను. Early morning you get up, ఉదయకాలం లేచి you take a bath and all. ఆ స్నానం We చేసుకొని have to be in the office by 8 o'clock. 8 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళాలి. Okay, so you quickly eat some breakfast. త్వరగా ఏదో ఉదక ఆహారం చేసి Now you don't have time to pray. ప్రార్థించిన You సమయం don't లేదు. have time to read the Word of God. దేవుని వాక్యం చదవడానికి సమయం So while లేదు. going to office, మరి ఆఫీస్కి వెళ్ళే you సమయంలో look at the Hebron calendar ఇబ్రోన్ క్యాలెండర్ వైపు చూసి and you just read one verse. ఆ దినం కొరకు వాక్యం చదివి Okay, and then you pray, ప్రార్థించి the Lord take care of me for this day. ప్రభువా ఈ దినమంతట్లో నా విషయం జాగ్రత్త And వహించండి. you go away from there. అక్కడ నుండి వెళ్ళిపోతావు. How will the Lord maintain a fellowship with you? ఈ అటువంటి సమయంలో దేవుడు ఏ రీతిగా నీతో ఆ సహవాసాన్ని కొనసాగిస్తాడు. It is told about a man in US. యుఎస్ లో In UK, England. ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి విషయం చెప్పండి. Okay, this man, this is an imaginary story. అతను ఒక ఊహించేటటువంటి ఒక కథను. Okay, every day this brother would spend a lot of time with the Lord. ప్రతి దినం కూడా దేవునితో ఈ సహోదరుడు సమయం గడిపేవాడు. Okay, the Lord will physically walk into his house. ప్రభు మరి నేరుగా నడుస్తూ తన ఇంట్లోకి Okay, వచ్చేవాడు. and he will sit with him in the sofa. ఆ సోఫాలో ఆయనతో So పాటు they will take the Bible and discuss a lot of things. బైబిల్ తీసుకొని అనేక విషయాలు చర్చించి Good fellowship. మంచి సహవాసం కలిగి Okay, and then after some time the Lord would go. తర్వాత ప్రభు వెళ్ళిపోతారు. Okay, then after some time this man got a better job. తర్వాత ఈ యొక్క వ్యక్తికి మంచి ఉద్యోగం దొరికింది. Okay, so he had to run away from home very fast. త్వరితంగా ఈ సహోదరుడు ఇంటి నుండి త్వరగా By వెళ్ళాలి. 8 he required to be in the office. 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. Okay, so he started going off slowly. మెల్లగా మరి కార్యాలయానికి ముందుగా వెళ్ళటకు ఆరంభించారు. There was no time to read the Bible, బైబిల్ చదవడానికి సమయం no లేదు, time to pray much. ప్రార్థించడానికి సమయం So లేదు. he just go off. ఆ రీతి వెళ్ళిపోతాడు.
Days passed by. దినములు గడిచాయి. One day this man is going out of his house. ఒక విధమున ఈ యొక్క వ్యక్తి ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నాడు. His door is wide open. ఆ యొక్క ఇల్లు పూర్తిగా తెరచబడి ఉన్నది. He sees, how come my door is open? నా యొక్క తలుపు తెరిసే ఉంది కదా. Okay, he sees on the sofa. సోఫాలో చూసి See Jesus sitting there. అక్కడ యేసుప్రభు కూర్చుని ఉన్నాడు. And with tears he is asking him, కన్నీటితో అడుగుతున్నాడు, Lord, have you been coming on every day like this? ప్రభా ప్రతిదినము నా ఎదుకు మీరు ఈ రీతిగా వస్తున్నారా? He said, yes, every day I come and I sit in the sofa. ప్రతిదినం వచ్చి నేను సోఫాలో కూర్చుంటాను. I wanted to talk to you, నేను నీతో but you are మాట్లాడదలిచాను. going away. అయితే నువ్వు వెళ్ళిపోతున్నావు. You are so busy in your own world. నీ లోకములో నీ పనిలో ఎంతో మునిగిపోయి ఉన్నావు. See, in Genesis chapter 6, last week we saw, ఆ గతించే వారం మనం చూసిన రీతిగా the thoughts and the imagination of man was evil. ఇక ఆది కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో చూసిన రీతిగా Yes. నరుని యొక్క మరి గొప్పతనము మన 6:6. 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. 5, brother. 5వ వచనం, నరుల చెడుతనమంతయు భూమి మీద గొప్పదనియు ఆ. వారి హృదయం యొక్క తలంపులోని ఊహ ఆ. అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా Everything was evil all the time. ప్రతిసారి చెడు మాత్రమే Now go ఉంటున్నది. to 8:21, brother. 8వ Genesis అధ్యాయం chapter 8, verse 21. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. Yeah. ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి Yeah. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. Hmm. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. వారి బాల్యం నుంచి చెడ్డది. బాల్యం నుండే చెడ్డది. From his young age itself it is bad. ఇది బాల్యం నుండే నరుల హృదయాలోచన చెడ్డది. Okay, so we forget God. దేవుడు మర్చిపోతాం. See, when God gives us comforts, దేవుడు మనకు lot of comforts. అనేక సుఖ Today, if there is corona in the world, లోకములో ఇది కరోనా ఉన్నదంటే it is because it is a wake-up call for all the believers. విశ్వాసులందరికీ మేలు కొలుపుగా ఉంటున్నది. Believers have been sleeping. విశ్వాసులు నిద్రించుతున్నారు. They don't have time for God. దేవుని కొరకు సమయం లేదు. They don't go to the church. మరి చర్చికి వెళ్ళరు. In the church also people say, brother, only 1 hour you must run the church. మరి చర్చిలో అంటారు 1 గంట మాత్రమే. So you don't have time to spend with the Lord. ప్రభుతో సమయం గడపడానికి Lord సమయం wants లేదు. to spend his whole time with you. దేవుడు తన సమస్త సమయాన్ని గడపాలని కోరుచున్నాడు. Then when I ask you, brother, after death where will you go? సహోదరా మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అడుగు. All of you say, I will spend eternity with my Lord. నా ప్రభుతో నిత్యత్వం గడుపుతానంటారు. You cannot spend 1 hour with the Lord on this earth. భూలోకములో 1 గంట ప్రభుతో You don't have గడపనట్లయితే time for this Lord. ఈ దేవుని కొరకు ఈ ప్రభుకు The సమయం Lord లేకుంటే went to the cross for your sake. నీ కొరకు సిల్వర్ ఎగినటువంటి He ప్రభు put a crown of thorns upon his head. తన తల మీద ముళ్ళ కిరీటం ధరించి His hand and leg were nailed. ఆయన చేతులు కాలు మేకులు కొట్టబడ్డాయి. Blood had gone out from his body. ఆయన శరీరంలో రక్తం మరి ప్రవహించింది. With excruciating pain, he was lifting up his own cross. ఆయన యొక్క సిలువను మోసుకొంచు ఎంతో భారముగా వెళ్ళాడు. You cannot spend even 2-3 hours with the Lord on a Sunday. ఆదివారంలో 2-3 గంటలైనా ప్రభు కొరకు నువ్వు వెచ్చించేవాడు గలేవు. Because the TV is keeping us busy. ఎందుకంటే టీవీ మనల్ని పని Our కలిగినట్టు చేస్తుంది. partying is keeping us busy. మన యొక్క పార్టీలు అరిచి Or చేస్తుంది. my friends are keeping me busy. నా స్నేహితులు మరి ఎక్కువ పని Or కలిగిస్తున్నారు. my office is keeping me busy. లేక నా కార్యాలయమే నన్ను ఎక్కువ పని Because I want కలిగిస్తుంది. to earn more money. ఇంకా అధికంగా డబ్బు సంపాదించాలి, అధికంగా సంపాదించాలి. What sort of a friend can you be? ఎటువంటి స్నేహితుడిగా నీవు If you ఉండగలుగుతావు? want to be a friend of God, దేవుని స్నేహితుడిగా నువ్వు ఉండగలిగితే you have to spend time with Him. దేవునితో నువ్వు సమయం If గడపాలి. you want a successful marriage, వివాహంలో విజయవంతంగా ఉండాలంటే if you want a successful family, మరి విజయవంతమైన కుటుంబమును you have గడపాలంటే to spend time with them. ప్రభుతో వారితో నువ్వు సమయం Your గడపాలి. money doesn't matter because money is worth nothing. ఆ డబ్బు సమస్య కాదు, అది డబ్బుకి విలువ లేదు. Because after death it is eternity. ఎందుకంటే మరణించిన తర్వాత నిత్యత్వం నీ కొరకు వేచి ఉంటున్నది. Abraham was in continuous fellowship with the Lord. అబ్రహాము ఎడతెగని సహవాసము దేవునితో కలిగి Continuous ఉన్నాడు. fellowship with the Lord. దేవునితో ఎడతెగని సహవాసం కలిగి ఉన్నాడు. Anywhere he goes, he is talking to God. ఎక్కడికి వెళ్ళినా దేవునితో మాట్లాడుచున్నాడు. He's got all the time for the Lord. దేవుని కొరకు సమయం అంతా కలిగి You know ఉన్నాడు. why I made you read Genesis 18? ఆది కాండము 18 ఎందుకు చదవని చెప్పాను తెలుసా? You know, he's sitting at the tent. ఆయన గుడారము ద్వారం Maybe probably there is a shade. అక్కడ మరి నీడ ఉంటున్నది. In verse 1 it says, అది ఇక్కడ రాయబడిందంటే he's sitting అతను at the entrance to his tent, ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. and then he's looking far. ఆయన దేని కొరకు చూస్తున్నాడు? He బయటికి చూస్తున్నాడు. sees, and what does he see? ఆయన ఏం చూస్తున్నాడు? He sees 3 people are coming. అక్కడ 3 మనుషులు అతని ఎదుటి నుండి నిలబడి ఉన్నట్టుగా You చూస్తున్నాడు. know, because he had come out in chapter 12.
12వ అధ్యాయంలో తాను ప్రభు మాట ప్రకారంగా బయటకు వచ్చిన God is leading him, chapter 12 onwards. 12వ అధ్యాయం మొదలుకొని దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు. Now from far he can recognize that is God. దూరం నుండి అది దేవుడని తాను He గుర్తించగలుగుతున్నాడు. knows that his friend is coming there. తన స్నేహితుడు వస్తున్నాడని అబ్రహాం గుర్తించాడు. The moment he sees, చూచిన తక్షణమే he runs to him. ఆయన పరిగెత్తుకుని వెళ్తున్నాడు. He calls him, don't go away from here. ప్రభా ఇక్కడ నుండి మీరు Don't go వెళ్ళకూడదు. from here. Spend some time with me, Lord. ప్రభా నాతో కొంత సమయం గడపండి. He did. You know, Heavenly Father dressed up like a man comes down. పరలోకపు తండ్రి మానవుని యొక్క దుస్తులు ధరించి అబ్రహాం మీదకి వచ్చాడు. How wonderful. ఎంత అద్భుతకరం, How wonderful. ఎంత The అద్భుతం. angels also became man. ఆ యొక్క మరి దేవదూతలు కూడా మానవులుగా They came to have fellowship with Abraham. అబ్రహాంతో సహవాసం కలిగి ఉండడానికి వచ్చాడు. Wonderful, no? ఎంత అద్భుతంగా. If you want to be a friend of God, దేవుని స్నేహితుడిగా నువ్వు you ఉండకోరినట్లయితే must learn how to spend time with God. సమయము దేవునితో గడుపుట నువ్వు నేర్చుకోవాలి. Your work is not important. నీ పని ప్రాముఖ్యం కాదు. If you are basing your life on your work, you are worthless. నీకు పని మీదనే నీ జీవితం ఆధారపడినట్లయితే నీ ఏమంత ఉపయోగం లేకుండా మరి ఎటువంటి విలువ Or లేకుండా if your ఉంటుంది. cell phone is more interesting than the word of God, దేవుని వాక్యం కంటే నీ యొక్క మరి సెల్ ఫోన్ నీకు ఎంతో ప్రాముఖ్యంగా I ఉంటాయి. mean that has become your idol. దాని అర్థం ఏంటంటే You సెల్ cannot ఫోన్ have నీకు fellowship with God. దేవునితో సహవాసం లేక నీకు విగ్రహంగా You may ఉంటుంది. tell me stories, brother, in the cell phone I am looking at this and looking at that. సెల్ ఫోన్ లో సోదరుడు నేను ఇది చూస్తున్నా అది చూస్తాను అనవచ్చును. God wants you to sit in one place. దేవుడు నేను ఒక స్థలంలో కూర్చుండి వాళ్ళని Take out the Bible. బైబిల్ తీసుకొని Sit with him. ఆయనతో కూర్చుండి Read. చదివి And then see how the Lord talks to you. ప్రభుని ఏ రీతిగా నీతో మాట్లాడతాడో చూడు. If you cannot spend time with your wife, children or God, నీ పిల్లలు భార్య పిల్లలతో దేవునితో నువ్వు సమయం గడపకుండా ఉంటే failure will come. అయితే పతనములు వస్తాయి. So you must learn how to keep time to the Lord. Number 2. రెండవదిగా ప్రభుత్వ సమయం Okay, number 3. మూడో విషయంగా You must learn how to be hospitable. నీవు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. Okay, hospitality is a wonderful quality, they say. ఈ మరి ఆ ఆతిథ్యం అనేది ఎంతో అద్భుతమైనటువంటి లక్షణ You know, గుణగణం. people who call others with a smiling face. ఎంతో మరి చిరునవ్వుతో ఇతరులను ఆహ్వానించేవారు. Okay, and they make them sit and make them feel comfortable. వాడిని సుఖసంగా కూర్చోబెట్టి వారితో You will మాట్లాడుతున్నారు. find that they keep getting friends continuously. ఆ రీతిగా స్నేహం కొనసాగుతుండటం మనం చూస్తాం. The moment he saw far away, దూరం నుండి అబ్రహాము చూడగా 3 people are coming. ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. It looks like my God. అవునా దేవుడే వస్తున్నాడు అనుకున్నాడు. He runs to them. వారి ఎదుగు తాను He runs to them. పరిగెత్తి And he is forcing them. అక్కడ వారిని బలవంతం చేస్తున్నాడు. Don't go, don't cross my tent. ప్రభువా మరి మీరు ఇక నీ దాసుని దాటిపోవద్దు. Come and sit underneath the tree. మీరు ఇక చెట్టు కింద అలసట Come and తెచ్చుకోండి. sit and talk to me నాతో మాట్లాడండి. while I make some food, నేను కొంత ఆహారం some తీసుకెళ్తాను. cool drinks, కొంచెం మరి చల్లని పానీయం, because I want to have fellowship with you. మీతో సహవాసం కలిగి ఉండాలి. If you want to be friendly with God, దేవునితో నువ్వు స్నేహితుడిగా you must ఉండాలి. learn how to be hospitable also. నీవు ఆతిథ్యం ఇచ్చ నీవు ఎరిగి ఉండాలి. You have to be hospitable to the fellow believers. నీ సహపాఠి విశ్వాసులకు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. Okay, you must be very good at doing all those things. వీటి చేతిలో నువ్వు ఎంతో మరి చక్కని నైపుణ్యత కలిగి What ఉండాలి. did he do? ఏ రీతి Those people said, okay, fine, we will spend some time with you. అయితే మరి వారు అన్నారు ఆ రీతిగానే కాలము సమయం గడుపుతామని చెప్పారు. Yes, they said, we will spend time with you. నీతో కాలము Immediately he runs inside. వెంటనే తాను గుడారంలోనికి త్వరగా He is telling Sarah, సారాతో త్వరగా వెళ్ళి అంటున్నాడు. quickly make some parotas or chapatis. నీవు త్వరపడి 3 మానికల పిండి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పాడు. You know how much of atta they took? ఎంత The మరి quantity is given there. ఇక్కడ రాయబడినది 3 మానికల మెత్తని పిండి. You know, it is in this one it is said it is 3.5 ounces. 3.5 ఔన్సులు. That means you take it as a kg. లేక కేజీ లాగా తీసుకున్నారు. Okay, that means atta అంత మరి పిండి for 3 people. ముగ్గురి కొరకు. Abraham is not going to eat. అబ్రహాము తినట్లేదు. Correct? No, later on we'll be seeing that Abraham is not eating. అబ్రహాము తినట్లేదు. తర్వాత For these 3 people, ఈ ముగ్గురికి so much of chapatis ఇన్ని మరి రొట్టెలు, or parota or whatever you can call it. దాన్ని పరోటా కానీ రొట్టెలు ఏదైనా Okay, అనొచ్చు. and then he is telling, he goes to his cattle, ఆ తర్వాత పశువుల మందకు తాను and then పరిగెత్తి he finds out which is the best of the small calf, ఒక మంచి లేత దూడను తీసుకుని వచ్చాడు. and then he is telling one servant, ఒక పనివానికి అప్పగించి let's sit up and cook it quickly. దాని వాడు త్వరగా సిద్ధపరచమన్నాడు. How many people? ఎంతమంది ఉన్నారు? 3 people. ముగ్గురే. He is cutting one full calf. మరి ఒక దూడను వధిస్తున్నాడు. A calf will generally,
You know, if you take it, will weigh at least about 25-30 kgs. ఈ యొక్క దూడను చూసినట్లయితే After you dress it. దాన్ని శుభ్రపరిచిన తర్వాత 25-30 కిలోలు ఉంటుంది. That is the amount. Are they going to eat all this? అంతా వారు తింటారా? 3 people. ముగ్గురే. 3.5 kg of chapatis. అయ్యో, మరి రొట్టెలు 3.5 కిలోలు. Okay, and here is another 25-30 kgs of mutton. 25-30 కిలోల And మరి then it మాంసం. says he gave them butter and cheese and milk also. తర్వాత వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను వారికి తీసుకుని వచ్చాడు. He brought all this. అన్ని తీసుకుని వచ్చాడు. Learn how to be hospitable. Some of us are very, very stingy. చాలా మంది మనలో పిసినారితనం కలిగిన వారుగా ఉంటున్నాం. మనం ఆతిథ్యం ఇయ్య నేర్చుకోవాలి. If somebody comes home, ఎవరైనా ఇంటికి వస్తే we want how fast can these people get up? ఎంత త్వరగా వారిని వదిలించుకోవాలో Because something చూస్తాం. else is occupying us. ఎందుకంటే మనం వేరే పనులు మనకు నిమగ్నం Yes, we ఉన్నాయి. don't have time to them. వారికి వచ్చిన వారి Why కొరకు should I spend upon this man? ఈ మనుషునికి ఇంత సమయం ఎందుకు You వెచ్చించాలి? know, in modern day, ఈ ఆధునిక యుగంలో even friends weigh the friendship on basis of what can I get from you. ఈ స్నేహితులు కూడా స్నేహం రీతిగా చేస్తున్నాడంటే Yeah. ఆ స్నేహితుల ద్వారా నేను ఏమి పొందగలుగుతాను Yes. అనే How ఆశిస్తున్నాను. will he benefit me? ఏ రీతిగా నాకు సహాయపడతాడు? What all can I get from him? ఆయన ఎదురు ఏమేమి Will he పొందగలుగుతాను? get me a promotion? నాకు పదోన్నతి Or దొరుకుతుందా? will he give me some money when I require? నాకు అవసరమైతే డబ్బిస్తాడా? Or will he give me his daughter for marriage? లేక నా కుమార్తెని వివాహానికి ఇస్తాడా? Or he will give me some other benefit? లేక ఏదైనా మరి ఉపకారం చేస్తాడా? Or will he give me a car or a bungalow? నాకు బంగ్లా గాని కారు ఏదైనా ఇస్తాడా? How is he beneficial to me? ఏ రీతిగా అతను నాకు If ఉపయోగకరంగా he is ఉంటాడు? not beneficial, ఒకవేళ why should I ఉపయోగకరంగా buy him even a cup of tea? నేను ఒక కప్పు టీ ఎందుకు ఇవ్వాలి? I lived in Ahmedabad for about 8 years. 8 సంవత్సరాలు మరి సౌదరుడు అహ్మదాబాద్ లో నివసించారు. It is said in Ahmedabad, అహ్మదాబాద్ లో if చెప్పండి, the Gujarati gives you 1 cup of tea, గుజరాత్ మరి ఒక కప్పు టీ ఇస్తే he will take out 2 from you. నీ ఎదురు 2 కప్పులు టీ తీసుకుంటా. He will take it out some way or the other. ఏదో రీతిగా 2 కప్పులు This తీసుకుంటా. is modern day friendship. ఇది ఆధునిక యుగంలో ఉన్నటువంటి స్నేహం. Lord doesn't want that sort of a friendship. అటువంటి స్నేహాన్ని దేవుడు కోరట్లేదు. Lord wants you to be magnanimous, నీవు ఉదార స్వభావం కలిగి ఉండాలని దేవుడు కోరాడు. generous, ఎంతో మరి ఔదార్యం కలిగిన వాడు. give willfully, ఇష్టపూర్వకంగా ఇవ్వాలని and కోరుతున్నాడు. do all that can make others comfortable. ఇతరులు సుఖ సౌఖ్యంగా ఉండునట్లు నువ్వు చేయగలగాలి. Abraham would have said, అబ్రాహాము నుండి వచ్చిన these 3 people, ఈ ముగ్గురు we don't know also. తెలియదు కూడా Who are they? వారెవరు. Passing me, let them go. వారు దాటి వెళ్తున్నా వెళ్ళిపోని. Why should I cut one calf? ఒక దూడను ఎందుకు వధించాలి? If I cut one calf, ఒక దూడను వధిస్తే I will lose 25,000 rupees. 25,000 రూపాయలు పోగొట్టుకుంటాను. Okay, and if I spend so much of flour, మరి ఇంత పిండిని వెచ్చిస్తే okay, another I will lose some money. ఇంకా కొంత డబ్బు పోతుంది. Why should I do all this? And then everybody has to labor for it. అందరూ దాని కొరకు ప్రయాసపడాలి. ఇవంతా నేను ఎందుకు ప్రయాసపడాలి? How does it matter to me with these 3 people? ఈ ముగ్గురు ఏ రీతిగా నాకు ఉపయోగపడేవారుగా ఉంటారు. If you are a man who is weighing friendship on the basis of money, డబ్బు రూపేణ నీ స్నేహమును నీవు తూచుచూ ఉన్నట్లయితే, or even your marriage, నీ వివాహంలో కూడా many times we weigh what amount of money can my wife bring to me, నా భార్య ఎంత డబ్బు నా కొరకు తీసుకొని or రాగలుగుతుంది, what are the things that my husband already has before marriage. వివాహం ముందు నా భర్తకి ఏమేమి విషయములు కలిగి ఉన్నాడు. After checking all that, then we start marrying. అన్ని తెలుసుకున్న తర్వాతనే వివాహం There చేసుకుంటాం. cannot be a success in such sort of relationship. అటువంటి వివాహంలో సంబంధములలో విజయము ఏమాత్రము కుటుంబ జీవితంలో ఉండదు. We say no, Christianity is not a religion. క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదు, It is a relationship. ఇది సహవాస సంబంధం. Lord himself came down. దేవుడు ఎదిగి వచ్చాడు. He wanted to have fellowship with Abraham. అబ్రహాముతో దేవుడు సహవాసం. Why should he come there? He could have straight away gone to Sodom Gomorrah. సొదొమ గొమొరాకి నేరుగా వెళ్ళి ఉండవలసింది. He wanted to see what is the evil of Sodom Gomorrah. సొదొమ గొమొరాల గురించి చెడితన. Why should he go pass through the tent of Abraham? అబ్రహాము యొక్క గుడారం కూడా ఎందుకు He వెళ్ళవలసి also వచ్చింది? had a desire. దేవుడు కూడా ఒక కోరిక కలిగి ఉన్నాడు. Let me meet my friend. నా స్నేహితుడిని కలవాలి. Since I am going to New York, let me meet my friend in New York. న్యూయార్క్ నేను వెళ్తున్నట్లయితే అక్కడికి వెళ్ళి నా స్నేహితుడిని Same కలవాలి. way the Lord said, I am going to the earth. అదే రీతిగా ప్రభు అంటున్నాడు, నేను భూలోకానికి వెళ్తున్నాను. I have a friend there. అక్కడ నా స్నేహితుడు Let ఉన్నాడు. me go and spend some time with him. అక్కడ వెళ్ళి ఆయనతో కొంత సమయం గడుపుతా. How wonderful. ఎంత అద్భుతం. Be magnanimous. Be hospitable. నీవు ఆతిథ్యం ఇచ్చేవాడుగా, ఉదార స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. If you are not like that, నీవు ఆతిథ్యంగా లేనట్లయితే in Genesis 18:3-5, you will find the treatment. No, we have read it. ఆదికాండం 18వ అధ్యాయం 1-8 వచనాలు మనం చదివాం. Okay, how wonderfully he treats them. ఎంత అద్భుతంగా వారిని సత్కరిస్తున్నాడు. Okay,
It is a qualification for the church. ఇది సంఘమునకు ఉన్నటువంటి గుణగణము. Yeah, in 1 Timothy chapter 3 verse 2 it says, no? మొదటి You will find in 1 Timothy chapter 3 all this. మూడో అధ్యాయం మొదటి తిమోతిలో How should a bishop be? మరి అధ్యక్షుడు ఏ రీతిగా How should ఉండాలి, a deacon be? ఏ రీతిగా మరి అధికారి ఉండాలి, How should an elder be? పెద్దలు ఏ రీతిగా ఉండాలి. Every designation of this, ప్రతి వారి కొరకైనటువంటి అర్హతలలో you will find chapter 3 verse 2, right? మూడో అధ్యాయం రెండవ వచనంలో 1 Timothy మొదటి తిమోతి మూడో అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుతాం. మొదటి chapter తిమోతి 3 verse 2. మొదటి తిమోతి మూడో అధ్యాయం మొదటి వచనం. ఎవడైనను అధ్యక్ష పదవి ఆశించినట్లా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించినాడని అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన ప్రియుడు. అతిథి ప్రియుడు. You see there are bishops, deacons, everything is there. అక్కడ అన్ని In chapter 3. మూడో అధ్యాయంలో అధ్యక్షుడు గురించి Everywhere you will find. He must be hospitable. అతను అతిథి ప్రియుడిగా ఉండాలి. That is the quality of a Christian man. క్రైస్తవుని యొక్క గుణగణము ఆ రీతిగా Man ఉండాలి. who is in the Lord will have this quality. ప్రభువునందు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి గుణగణం He doesn't bother how much money it costs. అది ఎంత డబ్బైనా అతను ఏమాత్రం పట్టించుకోడు. He will see that the other man is comfortable. ఇంకో ఇంటికి వచ్చే వ్యక్తి సుఖ సౌఖ్యం కోరుతాడు. Third quality. మూడవ గుణగణం. Okay, this was third, no? Yeah, this was third. మూడో అంశం. Okay, hospitable requires certain qualities again. Hospitality. ఈ రీతిగా ఆతిథ్యం ఇవ్వడానికి కొన్ని దాంట్లో కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. Yeah, there are 3 qualities there quickly. అందులో 3 గుణగణాలు ఉన్నాయి. Firstly, there should be eagerness. మొట్టమొదటిగా ఆతృత ఉండాలి. That is what we saw in chapter 18. 18వ అధ్యాయంలో చూసాం. Okay, he runs to them. వారి ఎదుట తాను పరిగెత్తి Everything is done in eagerness. అంతా త్వరితగతిగా చేస్తున్నాడు. I must go and find out who are these 3. వీరెవరో నేను వెళ్ళి కనుగోవాలి. And then after that bring them into the house. తర్వాత ఇంట్లోకి తీసుకుని రావాలి. And then when they are seated down, వారు కూర్చున్న తర్వాత run and get a calf. వెళ్ళి పరిగెత్తి వారి దూడను Quickly తీసుకుని go to Sarah and tell, quickly do this. సారా ఎదుకు వెళ్ళి త్వరగా చేయమని There has to be an eagerness. ఆతృత ఉండాలి. Secondly, రెండోదిగా hospitality requires efforts. ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చడం అనేది కొంత ప్రయాసం కూడా అవసరమైన. Abraham ran everywhere, he did not walk. అబ్రహాము ప్రతి చోట పరిగెత్తినట్టుగానే చూస్తున్నాం. And then while these people are eating, ఈ ప్రజలు భోజనం చేయుచున్న verse 8 or verse in 18 verse 7 or 8 it says, 8వ వచనంలో మనం while they were dining he stood by them. వారు భోజనము చేయుచుండగా వారి ఎదుట తాను నిలుచున్నాడు. He was not eating himself. ఆయన భోజనం చేయట్లేదు. He was not eating, isn't it? ఆయన భోజనం చేయట్లేదు. Nowadays in many places, అనేక స్థలాల్లో whenever I go, మరి సోదరుడు ఎక్కడికి వెళ్ళినా everybody sits together. అందరు కలిసి కూర్చుంటారు. They will not care for whether there is a guest. మరి అతిథి ఉన్నాడని వారు ఏమో They పట్టించుకోరు. will all sit together to eat అందరు కలిసి because కూర్చుని they are frightened. ఎందుకంటే వారు భయపడతారు. Because whether things will remain for me or no. మరి సంగతులు నా కొరకు సవ్యంగా జరుగుతాయా లేదా అని మరి That ఆలోచిస్తుంటారు. ఆహారం నాకు దొరుకుతుందో లేదని, whether I'll get that food or no. నాకు ఆహారం దొరుకుతుందో లేదని. So they all sit together and eat. వారు కలిసి కూర్చుని భోజనం చేస్తారు. Here is Abraham ఇక్కడ అబ్రహాం ఉన్నాడు, waiting ఆయన నిల్చున్నాడు. because he has to run, get them water, get them salt, get them pepper. వారికి ఏది కావాలో, నీరు కావాలా, మరి ఈ యొక్క మిరియాల పొడి కావాలా, ఏది కావాలో దాని కొరకు పరిగెత్తున్నాడు. Okay, a relationship needs some efforts. ఈ యొక్క సహవాస సంబంధము నిలిచి ఉండాలంటే కొంత ప్రయాస అవసరమై ఉంటున్నది. You have to get up early morning. నీవు You ఉదయకాలం have to లేవాలి. forget your sleep. నీ యొక్క నిద్ర మర్చిపోవాలి. Okay, you have to read the Bible. నువ్వు బైబిల్ చదవాలి. Again, you have to spend time. తిరిగి ప్రభువులో సమయం గడపాలి. Okay, so it may take some efforts. నీ కొంత ప్రయాసం అవసరం You ఉంటుంది. may, in a hot summer sun, you may have to sit without a fan in the church మరి సంఘంలో మరి చర్చిలో ఫ్యాన్ లేకుండా ఎండలో కూర్చోవాలి. because there is no current. కరెంట్ లేనప్పుడు Okay, sit in the church because I am fellowship with my God. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Sometimes you may have to walk. కొన్నిసార్లు నడవాలి. Sometimes you may have to get beaten up. కొన్నిసార్లు దెబ్బలు తినాల్సి ఉంటుంది. Okay, people may scold you and tell you something. ప్రజలు నిన్ను తిట్టి ఏదైనా అనవచ్చును. All this is given in chapter 5 of Matthew. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో Blessed are you, men shall revile you and mock you and scold you. ప్రజలు నువ్వు నన్ను బట్టి మిమ్మల్ని దూషించి హింసించినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. Okay, because great is your reward in heaven, it says. ఎందుకంటే పరలోకమందు మీ బహుమానం ఎంతో గొప్పగా It ఉంటుంది. takes some efforts. అయితే ప్రయాసం అవసరం అంటున్నది. Sometimes if you have to maintain a relationship, నీవు ఈ యొక్క స్నేహంను కొనసాగించడం you have to take them to a hotel. అతను హోటల్ Or తీసుకెళ్ళాలి. you have to give them a birthday gift. తిరిగి బర్త్డే యొక్క గిఫ్ట్ ఇవ్వాలి. Or you have to give them a Christmas gift. లేక క్రిస్మస్ కేక్ అని ఇవ్వాలి. That is how you have to maintain a relationship. ఆ
రీతిగా నీ యొక్క స్నేహాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. So make an effort to maintain this relationship. ఈ యొక్క స్నేహమును ఆ బంధాన్ని కలిగి నిలిచి ఉండడానికి నువ్వు ప్రయాసపడాలి. It may cause you some discomfort. అది నీకు కొంత అసౌఖ్యత కలగవచ్చును. Third quality of hospitality. ఈ ఆతిథ్యం యొక్క మూడవ గుణగణం ఏంటి? Okay, that is, it is costly. అది ఎంతో ఖరీదైనది. Sometimes you have to spend money. కొన్నిసార్లు డబ్బు చెల్లించాల్సి. When you take them to a hotel, ఏదైనా హోటల్ తీసుకెళ్ళినా ensure that they don't pay, you pay for them. వారు డబ్బు చెల్లించడం కాదు, వారి బదులు నువ్వు You చెల్లించాలి. don't keep looking at your pocket, how much money is going away. ఎంత డబ్బు వెళ్ళిపోతుందని నీ పాకెట్ వైపు When చూడాలి. I have to buy them gift, వారికి కొన్ని మరి బహుమానాలు కొన్నప్పుడు okay, what sort of a gift do you buy? ఎటువంటి బహుమానాలు You కొంటున్నావు? go to a shop and choose the cheapest one. మరి ఒక దుకాణానికి వెళ్ళి అందులో చౌక వారిన విషయం కొంటావు. But you give it a nice covering. అయితే దాని పైన కవర్ మాత్రం చాలా చక్కటి Very nice, very golden cover. మంచి బంగారుతో ఉన్నటువంటి So that man is feeling that there is a costly gift inside. అందులో విలువైనటువంటి బహుమానం ఉందని ఎదురు But when he పెడతాడు. opens, he is disturbed. అయితే దాన్ని తెరిచి చూసినప్పుడు అతను కలవరపడతాడు. Don't do this. అది చేయవద్దు. When it costs you money, you will maintain that relationship. నీకు ఖరీదైనది ఆ సహవాసాన్ని స్నేహాన్ని కొనసాగించాలంటే విలువైనది ఇవ్వాలి. Sometimes you have to give efforts. కొన్నిసార్లు నీవు ప్రయాసపడాల్సి ఉంటుంది. It is not easy to maintain these relationships. ఈ యొక్క మరి స్నేహమును కొనసాగించుట చాలా సులభమైనది కాదు. So you may have to, come out of your comfort zone to have relationship with God. దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే నీ సుఖ సౌఖ్యమైన స్థితి నుండి బయటికి రావాలి. Do you know the Bible says బైబిల్ సెలవిస్తుంది. in 1 Corinthians 6:19 and 20, మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం to 19. maintain a relationship with you, Lord said, I have purchased you. ప్రభు అంటున్నాడు, నీతో సహవాసం కలిగి ఉండే నిమిత్తమే నేను నిన్ను కొన్నాను అంటున్నాడు. I have purchased you. నేను నిన్ను కొన్నాను. And in the book of Acts chapter 20 verse 28 it says, 20వ అధ్యాయము అపోస్తలుల కార్యం 28వ the వచనం. church which I have bought with my own precious blood. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. Sangamu, he is purchased. ఆయన కొన్నాడు. It costed the Lord to get into a relationship with you and I. నీతో నాతో సహవాసము మరి ఈ యొక్క స్నేహం కలిగి ఉండుటకు ప్రభు ఎంతో ఖరీదైనదిగా ఉంటున్నది. Okay, David wanted to purchase a piece of land for building the temple of God. దేవుని ఆలయం కట్టే నిమిత్తమై దావీదు ఒక స్థలాన్ని కొనవాలని కోరాడు. He went to a man called Aruna. అరుణ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. You will find him in 1 Kings chapter 24 verse 24. 24 అధ్యాయంలో మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. Okay, he went to purchase that land. ఆ స్థలం కొనడానికి వెళ్ళాడు. Okay, when he purchased that land, when he told Aruna, అరుణకు ఆ విషయం చెప్పినప్పుడు, okay, Aruna said, you take it free of cost. నీవు ఉచితంగా దాన్ని తీసుకోమన్నాడు. Okay, and David says, దావీదు అంటాడు, that is found in 1 Kings 24:24. 24 అధ్యాయం 24 వచనంలో మనం Okay, చూస్తాము. and David says, I will not buy anything free of cost for my Lord. నా ప్రభు కొరకు నేను ఊరక మరి వెలలేనిదిగా ఏమాత్రం కొనను, I will not buy anything free of cost. దాన్ని ఉచితంగా కొనను అంటాడు. Okay, so sometimes it is costly. కొన్నిసార్లు అది ఎంతో విలువైనదిగా ఉంటుంది. Hospitality requires some eagerness. ఆతురత మరి ఈ యొక్క ఆతిథ్యం కలిగి ఉండడానికి ఆతురత అవసరమై ఉంటున్నది. Many times people will say, brother, can I come to your house? కొన్నిసార్లు ప్రజలు అంటారు, సహోదరుడా మీ ఇంటికి రావచ్చునా? We start asking 100 questions. అది 100 ప్రశ్నలు అడుగుతాం. When do you want to come, brother? సహోదరా ఎప్పుడు వస్తారు? What time you want to come? ఏ సమయం వస్తారు? What is the purpose for your coming? ఏ ఉద్దేశంతో వస్తున్నారు? The brother says, just like that, to have fellowship with you. మీతో సహవాసం కలిగి ఉండడానికి వస్తున్నాను సహోదరుడు అంటాడు. Yeah, brother, I am very busy, brother. సహోదరుడా నేను చాలా పని కలిగి ఉన్నాను. I come back from office at 8 o'clock in the night. రాత్రి 8 తర్వాత నేను కార్యాలయం నుండి వాపసు వస్తాను. In the morning, what time you are available, brother? సహోదరా ఉదయం ఎప్పుడు నువ్వు ఖాళీగా ఉంటావు? Brother, morning 7 o'clock, 8 o'clock, I go up to 7-8 గంటలకే ఉదయం We వెళ్ళిపోతాను. have avoided them. ఆ అడిగే వ్యక్తిని పూర్తిగా ఆయన యొక్క మనవుని త్రోసిపుచ్చుతాం. There is no eagerness to make a relationship. సహవాసము కలిగి ఉండడానికి ఆతృత లేదు. Secondly, we don't maintain efforts to be hospitable. ఆతిథ్యం ఇవ్వడానికి దాన్ని కొనసాగించడానికి మనం ప్రయాసపడనే పడం. Even when people come home, ఇంటికి కొంతమంది we వచ్చినప్పుడు don't offer them dinner or lunch. కనీసం వారికి మధ్యాహ్న భోజనమైనా రాత్రికాల Give భోజనం them some cup of tea and chase them off. వారికి ఒక కప్ టీ ఇచ్చేసి పంపించేస్తాం. Okay, and thirdly, మూడవదిగా we don't want to spend anything on anybody else. ఎవరి మీద కూడా మనం సమయం వెచ్చించాలని ఏమాత్రం ఇష్టపడం. We live in a very selfish world now. ఈ లోకంలో మనం స్వార్థ సహితమైనటువంటి లోకంలో Very జీవిస్తాం. selfish world. చాలా స్వార్థపరంగా People ఉంటాం. will come to your house, but they will come, free of hand, free in hand. మరి చాలా మంది ఇంటికి వస్తారు, ఖాళీగా వస్తారు. When I was small, మరి సోదరుడు whenever some friends used to come to see my father, తండ్రి గారిని చూసుటకు స్నేహితులు వచ్చినప్పుడల్లా they'll definitely have a dozen of apple or banana or some
fruit or some sweet. ఏదైనా ఒక మరి మిఠాయి కానీ స్వీట్ కానీ లేక అరటి పండ్లు కానీ లేక ఆపిల్ పండ్లు కానీ కొన్ని తీసుకొని వచ్చేవారు. Okay, they will come and give it. వచ్చి మా నాన్నగారు They will call us. ముందు వారు పిలిచేవారు. They will call us. వారు పిలిచేవారు. Come here, Samuel, take this. సామ్యూల్ వచ్చి రమ్మనేవాడు. Nowadays you won't find all this. ఈ దినంలో అవి వాటిని కనుగొనం. We have, started breaking relationship to be alone. ఈ యొక్క సహవాసమును పోగొట్టుకొని స్నేహాన్ని పోగొట్టుకొని ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. Okay, so quality number 1, మొట్టమొదటి గుణగణము be reconciled. That means accept you're a sinner. నీవు పాపం ఒప్పుకోవాలి, మొట్టమొదటి సమాధాన పడాలి. Quality number 2, రెండవ అంశం be available to develop that friendship. స్నేహమును కొనసాగించుకోవడానికి Quality number 3, be hospitable. మూడవదిగా ఆతిథ్యము. Okay, quality number 4, be obedient. నాలుగవదిగా విధేయత చూపుట. Unless you are obedient, nothing will work. నీవు విధేయుడిగా ఉంటే తప్ప ఏది పని చేయదు. When God says something, ప్రభు ఏదైనా సెలవు ఇచ్చినప్పుడు do it. దాన్ని చేయాలి. In Genesis chapter 26, ఆది కాండము 26వ అధ్యాయము verse 3 to 5, 3-4 Abraham obeyed God, అబ్రహాము దేవునికి విధేయత and it చూపించాడు. was counted to him as righteousness. అది దేవుని యొక్క నీతిగా ఎంచబడినది. In 15:22 of 1 Samuel it says, మొదటి సమయం గ్రంథం 15వ అధ్యాయం to 22వ obey వచనం, is better than to sacrifice. ఈ యొక్క బలులు అర్పించే కంటే విధేయత చూపుట ఎంతో మేలని చెప్పబడింది. Biggest this one for a test for Abraham was, అబ్రహామునకు ప్రాముఖ్యమైన గొప్ప ఒక పరీక్ష ఏంటంటే, see, they are friends now. ఇప్పుడు వారు స్నేహితులు కదా, They are friends. వారు స్నేహితులు. The Lord is telling Abraham, అబ్రహాముతో అబ్రహాం, అబ్రహాము pick up your son, నీ కుమారుని your తీసుకు, only son, నీ ఏకైక కుమారుని and God offer him to me. నాకు బలిగా అర్పించమన్నాడు. There is no argument. అక్కడ ఎటువంటి వివాదం లేదు. You are my friend. What sort of friend you are? నువ్వు ఎటువంటి స్నేహితుడు? What sort of friend you are? ఎటువంటి స్నేహితుడు? You gave me one son after 100 years. నువ్వు 100 సంవత్సరాల తర్వాత ఒక కుమారుని ఇచ్చావు. Now you are telling me you go and offer him. He is a young man. అతను మరి యవనుడు, అతని మరి నాకు బలిగా Such a wonderful guy. అటువంటి మంచి అద్భుతమైన వ్యక్తి. And me and my wife have fallen in love with him. నేను నా భార్య ఆ బిడ్డని ఎంతో ప్రేమిస్తున్నాను. You are telling me to go and offer him now. ఇప్పుడు నాకు బలి అర్పించమని మీరు చెప్తున్నారు. How hard-hearted you are. మీరు ఎంత కఠిన హృదయులుగా ఉంటున్నారు. Was there any argument like that? అటువంటి వివాదము ఏదైనా జరిగిందా? He knew that his friend can give him much more. దేవుడు తన స్నేహితుడు గనుక అధికముగా తాను ఇయ్యగలడని అబ్రహాం ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. In the book of John chapter 15, 15వ అధ్యాయము యోహాను సువార్తలో verse 14, 14వ వచనం where it says, అక్కడ చెప్పబడింది ఏంటంటే, you are my friends if you will obey the commandments of my father. నా తండ్రి యొక్క ఆజ్ఞ మీరు గైకొన్నట్లయితే మీరు నాకు స్నేహితులుగా పిలువబడుచున్నారు. 15:14. 15వ అధ్యాయం 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించిన వాటి చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. The commands that I give you, if you do it, you are my friends. ఆజ్ఞలను అనుసరించిన ఎడ్ల మీరు నా స్నేహితులుగా ఉందురు. If you have to be a friend of God, దేవుని స్నేహితులుగా ఉండాలని you have to be obedient to what the Lord says. ప్రభు సెలవిచ్చిన దానికి నువ్వు విధేయత చూపించాలి. If the Lord says love your enemies, you might as well love your enemies. నీ శత్రువులను ప్రేమించమంటే నువ్వు ఖచ్చితంగా శత్రువులను ప్రేమించాలి. If the Lord says forgive others, ఇతరుల్ని క్షమించమని ప్రభు సెలవిస్తే, even those who have done evil to you, నీకు చెడు చేసినప్పటికీ, if the Lord says bless them those who persecute you, నేను నీ కీడు చేసేవారిని నీవు ఆశీర్వదించమని ప్రభు no సెలవిస్తే, question, simply do it. ఏ మాత్రం ప్రశ్నించక వెంటనే వారిని దీవించాలి. If the Lord says bring 1/10 to my house, నా యొక్క మందిరానికి దశమ భాగం తీసుకురమ్మంటే simply bring it. దాన్ని అరితేన తీసుకుని రావాలి. Don't ever question the Lord. ప్రభుని ఏమాత్రం ప్రశ్నించదు. Abraham knew what sort of a friend he was. అబ్రహామును మరి ఎటువంటి స్నేహితుడు దేవుడు ఎరిగిన వాడిగా ఉంటున్నాడు. This friend can give his life for you, ఈ యొక్క స్నేహితుడు తన ప్రాణాన్ని కూడా నీకు but he will ఇవ్వగలుగుతాడు. not take your life. అయితే నీ ప్రాణాన్ని ఆయన తీసివేయడు. Abraham knew that. అబ్రహాము ఎరుగును. Probably he had that confidence. అటువంటి నమ్మకం కలిగి ఉంటాడు. That is why he took very boldly Isaac, అందుకొరకే ఇస్సాకుని ఎంతో ధైర్యంతో and he తీసుకున్నాడు. put him on that altar also, ఆ యొక్క బలిపీఠం మీద మరి అతన్ని పడుకోబెట్టి, and he has taken out his knife to cut him. ఆ మరి ఖడ్గమునెత్తి అది మరి కత్తినెత్తి అతను చంపడానికి ఆరంభించినప్పుడు, He knows that my Lord will do something. నా ప్రభు కార్యం చేస్తాడని ఎరిగిన వాడిగా The ఉంటాడు. other day somebody was explaining very wonderfully గతించిన చక్కగా దాన్ని వివరించారు. on the hill where they had to go and offer. అబ్రహాము మరి ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళిన ఆ పర్వతం పైన, If they are climbing from the right ఆ side, కుడి పక్క నుండి వారు పైకి ఎక్కుచున్నప్పుడు, from the left side, ఎడమ పక్క నుండి the Lord is sending a ram. అక్కడ ప్రభు ఒక గొర్రె పొట్టేలును That పంపిస్తాడు. is also coming to the same place. అదే స్థలానికి ఆ గొర్రె కూడా But Abraham doesn't know that a ram is
is there. అక్కడ మరి గొర్రె పొట్టేలు ఉన్నట్టుగా అబ్రహాముకు The తెలియదు. ram doesn't know that I am going to be offered. ఈ యొక్క గొర్రె పొట్టేలు కూడా నేను అర్పించబడతానని తనకు తెలియదు. Because it is a friend who has done all this. ఎందుకంటే స్నేహితుడే దాని కొరకు చేసిన వాడుగా He ఉంటున్నాడు. knows that Isaac is very precious to Abraham. అబ్రహామునకు ఇస్సాకు ఎంతో ప్రియమైన వాడిని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. Abraham obeyed God. అబ్రహాము దేవునికి విధేయత And చూపించాడు. it was considered as righteous. అది అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడను. If you want to be obedient, నీవు విధేయుడిగా ఉండాలని then only you కొన్నట్టయితే can become a friend of God. అప్పుడు మాత్రమే దేవుని స్నేహితుడిగా ఉండగలుగుతాం. It is not easy to be friend of God. దేవునికి స్నేహితుడిగా ఉండట అంత సులభమైన విషయం A కాదు. friend will tell you what is wrong with you. ఒక స్నేహితుడు నీవేవి తప్పు చేస్తున్నావో చెప్పగలడు. He will stop you from doing wrong. చెడు చేయకుండా తప్పు చేయకుండా ఆపుతాడు. That is only a good friend. అది మంచి స్నేహితుడు. If a friend of yours is allowing you to do wrong things, చెడు కాలం చేయడానికి నీ స్నేహితుడు he అనుమతిస్తుంటే is not a good friend at all. అతను మంచి He is స్నేహితుడు not కానే worth కాదు. that friendship. ఆ యొక్క స్నేహం ఏమాత్రం విలువైనది కాదు. The Lord says, ప్రభు అంటాడు, you know, in chapter verse 15 of John 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, now no more I call you as servants. నేను ఇప్పుడు మిమ్మల్ని దాసులుగా పిలువను గాని, No more I will call you as servants, మరి సేవకులుగా దాసులుగా పిలువను గాని, but I will call you as friends now. ఇప్పుడు మిమ్మల్ని స్నేహితులుగా Why will I పిలుస్తున్నాడు. call you as friends? ఎందుకు స్నేహితులు అని పిలుస్తున్నాడు? Come, Abraham. అబ్రహామారము, Come with me. నాతో రమ్ము. We have had a nice meal. Thank you, Abraham. అబ్రహాం మంచి భోజనం కలిగి ఉన్నాము. అందరం Now we have to go and do our job. ఇప్పుడు వెళ్ళి మేము పని చేయాలి. Right, Lord, you can go now. ప్రభా మీరు వెళ్ళవచ్చును. They are walking on the road. వారు రోడ్డు మీద నడుచుకుని He's వెళ్తున్నారు. going to see them off. వారిని వారి సాగనంపటకు If వెళ్తున్నాడు. you read whole of chapter 18, you will find all that. 18వ అధ్యాయం చదివితే మనం Okay, చూస్తాం. those two angels went away. ముందుగా మరి రెండు దూతలు వెళ్ళిపోయాయి. They had to save Lot. లోతును రక్షించాలి. So they went away. వారు వెళ్ళిపోయారు. And Abraham and Lord is walking. ప్రభువు అబ్రహాం What కలిసి a wonderful scene it is. ఎంత అద్భుతకరమైనటువంటి దృశ్యం. The King of Kings, the Lord of Lords. రాజులకు రాజు ప్రభులకు ప్రభు. Like a friend is talking to a man. స్నేహితుడు ఒక స్నేహితుతో Both of మాట్లాడు. them are walking together. అబ్రహాంతో కలిసి ఇరువురు కలిసి Abraham, you know వెళ్తున్నారు. why I have come down? అబ్రహ్మ నేను ఎందుకు దిగి వచ్చాను తెలుసా? Firstly, I wanted to meet you. మొట్టమొదటిగా నేను కలవాలి. Long time, no, we have not met. చాలా కాలం నుండి కలవలేదు కదా. And I wanted to have lunch with you. Yeah. నీతో కలిసి భోజనం చేయాలి. And I'll tell you, Sarah made a beautiful lunch. మరి సారా చక్కని భోజనం తయారు చేసింది. Next year, this time, she will have a child. మరుసటి ఏడాది నాటికి ఖచ్చితంగా తన యొక్క మరి తను ఒక కుమారుని కంటుంది. Sarah is laughing inside. సారా ఇంటిలో తాను కూడా Why did Sarah laugh? ఎందుకు సారా నవ్వెను? The Lord has not seen her. ప్రభు ఆమెను She is చూడలేదు. inside a tent. ఆమె గుడారంలో ఉన్నది. Abraham knows this is my Lord. ఇది నా ప్రభు అని అబ్రహాం He ఎరిగిన can see through the tent also. ఆ యొక్క గుడారం గుండా కూడా ప్రభు చూడగలడు. He can see through anything. దేని గుండా అయినా Nothing can చూడగలడు. be hidden with this God. ఈ ప్రభు కనులకి ఏది మరుగైన లేదు. Abraham, I first came to give you that blessing. అబ్రహాం మొట్టమొదటిగా నీకు ఆశీర్వాదం ఇచ్చడానికి వచ్చాను. Now, Abraham, అబ్రహాం you know this Sodom and Gomorrah, no? సొదొమ గొమొర్రా గురించి Yes, Lord, I know it. ప్రభు దాన్ని ఎరుగుదురు. Lot of problem here. అంతో సమస్యలు ఉంటున్నాయి. Lot of problem. ఎంతో సమస్యలు ఉన్నాయి. So I came to see and take this talk. ఆ యొక్క దాని విషయమే మరి లెక్క చూసుకున్నట్టుకు వచ్చాను. Very good, Lord. మంచిదే ప్రభు. So what do you think? ప్రభు మీరు ఏం ఆలోచిస్తున్నారు? No, what do you think, Abraham? అబ్రహాం నువ్వు దాని గురించి ఏం ఆలోచిస్తున్నావు? Lord, if there are 50 people, Lord, ప్రభు ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే 45, Lord, ప్రభు 45 మంది ఉన్నా 40, Lord, 40 30, Lord, 30 20, Lord, 20 10, Lord, 10 మంది I will spare it because of you. నిన్ను బట్టి ఒకవేళ 10 మంది నీతిమంతులు కనబడితే వారు నాశనం చేయక నేను కాపాడతాను. Because of you, I will spare the whole town. నిన్ను బట్టి ఆ యొక్క పట్టణమంతా కూడా కాపాడతాను. That is the type of friends the Lord is looking today. ఈ దినమున అటువంటి స్నేహితులను దేవుడు కోరుతున్నాడు. Coronavirus is destroying people. కరోనా వైరస్ ప్రజలను నాశనం చేస్తుంది. Because the Lord found that He doesn't have a friend upon this earth. ఎందుకంటే దేవుడు తన స్నేహితులుగా ఉన్న వారిని కనుగొనట్లేదు. Amos chapter 3 verse 7 says, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం I will చూస్తాం. not do anything without telling it to my prophets. నా ప్రవక్తలకు తెలియకుండా జరగబో విషయంలో ఏమి మాత్రం నేను The జరిగించనండి. Lord has told many prophets what He is going to do. ప్రభు ఏమి చేయదలిచాడో అనేక మంది ప్రవక్తలు చెప్పాడు. He has told many people అనేకులు చెప్పాడు that coronavirus is going to come. కరోనా వైరస్ రాని అంటుంది. But He didn't have a friend who could bargain with Him. అయితే దేవునితో ఈ రీతిగా బేరమాడి దాన్ని ఆపే స్నేహితులు ఎవరు లేరు. Lord 40, ప్రభా Lord 40 30, 30 Lord 20, Lord. 20 మంది ప్రభా. Okay, Lord 10, Lord. ప్రభా 10 మంది. Why did you spare Hyderabad, Lord? ఎందుకు హైదరాబాద్ ను పూర్తిగా మరి
వదిలిపెట్టకూడదు. No friend. స్నేహితుడు లేడు. God is searching for friends. దేవుడు స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నాడు. Can you become his friend today? ఈ దినం నా దేవుని యొక్క స్నేహితుడిగా నువ్వు Firstly, కావాలని change your life. మొట్టమొదటిగా నీ జీవితం మార్చుకో. Secondly, be hospitable. రెండవదిగా ఆతిథ్యం ఇవి. Thirdly, obey the Lord. మూడవదిగా ప్రభు ఇదే చూపించు. One more point I have told you already. ఇంకొక 4 points. 4 అంశం ముందే చెప్పాను. What are those 4 points? ఆ 4 అంశాలు ఏంటి? Once again, we'll have a look at them. మరొకసారి వాటి Firstly, you must reconcile with the Lord. మొట్టమొదటిగా నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. If you don't have, if you are not reconciled, దేవునితో నువ్వు సహవాసం మరి then సమాధాన it పడినట్లయితే will be difficult. అది ఎంతో చాలా కష్టం. Secondly, be available. రెండవదిగా దేవునికి అందుబాటులో ఉండాలి. Thirdly, be hospitable. మూడవదిగా ప్రభుకు ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఉండాలి. Fourthly, be obedient. నాలుగవదిగా నీవు దేవునికి విధేయత చూపువాడుగా Then ఉండాలి. only you can become a good friend of the Lord. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మంచి స్నేహితుడిగా నీవు ఉండగలుగుతావు. Today also he is searching. ఈ దినం కూడా దేవుడు వెతుకుతున్నాడు. Will you become that friend of God? దేవుని యొక్క స్నేహితుడిగా ఉండాలని కోరుచున్నావా? Shall we pray? ప్రార్థన చేసుకోండి. Father, we thank you, Lord, for the word revealed unto us. తండ్రి, మీరు మాకు బయలుపరిచిన మీ యొక్క వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. We are not worthy for this, Lord. ప్రభా, మేము దీనికి యోగ్యులం కాదు నాయన. Forgive us, Lord, that we cannot become your friends. ప్రభా, మేము స్నేహితులం కాలేము ప్రభా, దయతో మమ్మల్ని క్షమించండి. Because our evil is keeping us away. ప్రభా, ఈ యొక్క చెడు మమ్మల్ని మీకు దూరంగా ఉంచుతున్నది. Forgive us, Lord. మమ్మల్ని క్షమించండి నాయన. Forgive us, Lord. ప్రభా, మమ్మల్ని We are క్షమించండి. here to be your friends. ప్రభా, మీ స్నేహితులుగా ఉండాలని To కోరుచున్నాం. discuss the matters of the world with you, Lord. ప్రభా, లోక సంగతిని మీతో మరి మేము చర్చించాలని కోరుచున్నాం. To dine with you, Lord. ప్రభా, మీతో భోజనం చేయవాలని What a joy it is. ఎంత గొప్ప ఆనందం ప్రభు. You walked into Abraham's tent. అబ్రహాం గుడారంలో You మీరు sat నడిచి with him, Lord. ఆయనతో మీరు కూర్చున్నారు You had ప్రభు. a wonderful time with him. అద్భుతమైన సమయాన్ని ఆయనతో And కలిగి then, ఉన్నారు. Lord, you discussed with him. ఆయనతో మీరు చర్చించారు. You promised him a son. కుమారుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. What a God. ఎంత గొప్ప దేవుడు. What sort of a friend, oh Lord. ప్రభా, ఎటువంటి స్నేహితుడిగా A మీరు friend who అబ్రహాం. gave his life for me. నా కొరకు తన ప్రాణం అనుగ్రహించిన స్నేహితుడిగా. There is no friend like this upon this earth, Lord. ఈ భూలోకంలో అటువంటి స్నేహితులు ఎవరు లేరు నాయన. We thank you, loving Savior, ప్రేమల రక్షగా మీకు that వందనం you తెలుసు. shed your blood for us. మా కొరకు మీ రక్తాన్ని To ఇచ్చి become our friend, oh Lord. మా కొరకు స్నేహితుడిగా You are చేయండి. not treating us as servants. ప్రభా, దాసులుగా మీరు మమ్మల్ని ఎంచట్లేదు. You are not hiding anything from us, Lord. మా ఎదురును ఏది మీరు దాచట్లేదు. Because the servant doesn't know what the master does. మరి దాసునికి యజమానుడు ఏమి చేయనో ఎరగడు. But you are a God who reveals. ప్రభా, మీరు బయలుపరిచే దేవుడుగా ఉంటున్నారు. Why this coronavirus you have revealed unto us, Lord. ప్రభా, ఈ యొక్క కరోనా వైరస్ ఎందుకుందో Church. మీరు మాతో మాకు ముచ్చటించారు. Church in disobedience. ప్రభా, సంఘం ఎంతో అవిధేయతలో Church ఉన్నది. which is sleeping. నిద్రించుతున్న సంఘంగా Church which ఉంటుంది. has forgotten the Lord. మేము మర్చిపోయిన సంఘంగా Church which ఉంటుంది. has become selfish. స్వార్థపరమైన సంఘముగా మారిన, Church which is money oriented, Lord. డబ్బుతో కూడినటువంటి సంఘముగా మారిన, Fame oriented church. ప్రభా, పేరు ప్రఖ్యాతులు కొరైన సంఘంగా ఉంటున్నది. Corona has come to wake us up to become your friend. మీ స్నేహితులుగా ఉండే నిమిత్తమే ఈ కరోనా మమ్మల్ని మేలుకొల్పినందుకు వందనం. Help us to reconcile. ప్రభా, మీతో సమాధాన పడటకు సాయం Help చేయండి. us to be available. మీకు వరకు అందుబాటులో ఉండటకు సాయం Help us to చేయండి. be hospitable. ప్రభా, మరి ఆతిథ్యం ఇచ్చే వారు Help ఉండటకు us to సాయం be చేయండి. obedient, Lord. మీకు విధేయత చూపుటకు సాయం చేయండి. Thank you for all those who could hear. విన్న వారందరిని బట్టి వందనం. Change their hearts. వారి ఉదయాన్ని Change మార్చండి. their minds. మనసును Change మార్చండి. their way of life. వారికి జీవన శైలి Let మార్చండి. them become a true friend of yours, Lord. మీ యొక్క నిజమైన స్నేహితులుగా ఉండటకు సాయం They చేయండి. will come to our house. ప్రభా, మరి మీరు మా గృహంలోకి వచ్చినట్టు Walk in our house. ప్రభా, మీరు మా గృహంలో వచ్చి నడవండి. Talk to us. Be friends with us, Lord. ప్రభా, మీరు మాకు స్నేహితులుగా We ఉండండి. invite you to sit on our sofas. మా యొక్క సోఫాలో మీరు కూర్చుని And Lord, discuss thy word with us, Father. ప్రభా, మీ యొక్క వాక్యం చేత మాతో ముచ్చరించండి. What a great thing when the King of Kings comes to my house. రాజులకు రాజు నా ఇంటికి వచ్చినప్పుడు అది ఎంత గొప్ప ఘనతన. If the King of Kings becomes my friend, రాజులకు రాజు నా యొక్క స్నేహితుడిగా మారినట్టయితే oh Lord, give us that privilege again. ప్రభా, అటువంటి ఆధిక్యతను దయచేయండి ఆయన. Give us that privilege, Lord. ప్రభా, ఆ ఆధిక్యతను దయచేయండి. Become our friends, Father. మా స్నేహితుడిగా మీరు Thank you, Lord, for your revelations. ప్రభా, మీ యొక్క ఈ ప్రత్యక్షతలో కొరకు వందనం Change the చేసి hearts of our people. ప్రజల హృదయం మార్చండి. Send us with thy blessing. మీకు ఆశీర్వాదం చేత పంపించండి. We thank you for all that you have done for us. మా కొరకు మీరు చేసినటువంటి గొప్ప కార్యం బట్టి వందనం తెలుసు. Protect each one of us from this corona. ఈ కరోనా నుండి మా ప్రతి ఒక్కరిని మీరు Save our కాపాడి country from destruction. ప్రభా, మా యొక్క దేశాన్ని ఈ యొక్క నాశనం నుండి తప్పించండి. The Prime Minister and the others may be given wisdom. ప్రభా, మరి ప్రైమ్ మినిస్టర్కి మిగతా మరి దేశ నాయకులకు జ్ఞానం దయచేయండి. Our chief ministers may be given wisdom. మా ముఖ్యమంత్రులకు మీరు జ్ఞానం దయచేయండి. Save our country, Lord.
మా దేశాన్ని Let there రక్షించండి. be a revelation, ప్రభా మీ యొక్క ప్రత్యక్షత కలుగుడుగా. revival in the church, సంఘంలో ఉద్యమం revival దయచేయండి. in the people's heart. ప్రజల హృదయంలో ఉద్యమం దయచేయండి. Let them seek your name. మీ యొక్క నామమును వెదుకుటకు సాయం చేయండి. Do a great work in our midst, Lord. మా మధ్య మీరు గొప్ప కార్యం చేయండి. Thank you once again. మరొకసారి వందనం Pray తెలుస్తున్నాం. with thanksgiving in Jesus' name. వందనం స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the fellowship of the Father, communion of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. Amen.